మరి అలాగే మనం నిలబడి ఉండగా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ నాతో కలిసి యోహాను సువార్త తిప్పాలని కోరుతున్నాను. క్షమించండి, లూకా సువార్త అండి. లూకా సువార్త 20వ అధ్యాయము. లూకా సువార్త 20వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదువుకుందాం. 8 నుండి చదవండి. క్షమించండి, 20వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో నన్ను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను. పైనుండి చదవండి. క్షమించండి, పైనుండి చదువుదాం. మనము 2 నుండి చదువుదాం. నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావో, నీవు ఏ అధికారము వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారం నీకు ఎవడిచ్చినో మాతో చెప్పమని, ఈ అధికారము నీకు ఎవడు ఇచ్చనో మాతో చెప్పమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, నేను మిమ్మును ఒక మాట అడుగుతాను, అది నాతో చెప్పుడి, అది నాతో చెప్పండి. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, పరలోకములో నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు మనం పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని, యోహాను ప్రవక్తని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని ఇది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో చెప్పాను. నేను కూడా మీతో చెప్పనని దేవుడు వారితో చెప్పాను. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ పునరుద్ధాన దినమందు ఇలా సమకూర్చిన విధానం బట్టి నీకు వందనాలు ప్రభువా. ఓ దేవా, మేము లేఖన భాగం చదివాం ప్రభువా, కానీ దీని యొక్క అనువాదం బయలుపరచబడు నీవే నాయన. ఈ గడియ ప్రత్యక్షత ఎప్పుడైతే ప్రభువా ఈ లేఖనం మీద పడుతుందో ప్రభువా, అప్పుడు మాకు వాక్యం స్పష్టంగా బయలుపరచబడుతుంది ప్రభువా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వింటున్న వాక్యము అది వారికి దీవెనకరంగా ఉండాలి ప్రభువా. వాళ్ళ హృదయానికి సున్నతి జరిగించాలి తండ్రి. పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసము పొందిన వారికి ఇక్కడ పొందవలసిన కార్యక్రమం జరగాలి ప్రభువా. నీవే దీవించండి నాయన. అలాగే ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోండి. నా పెదవులు కాల్చమని నేను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నిశ్చయముగా ఏ మాటలు రావాలో ఓ దేవ అవి మాత్రమే రావాల్సి ఉన్నాయి ప్రభువా. ఉపయోగకరమైన మాటలు మాత్రమే సంఘానికి వెళ్ళాలి ప్రభువా. ఆ నోటి మాటను అరికట్టండి ప్రభువా. ఓ దేవుని ఆత్మ ఇక్కడ అల్లాడును గాక ప్రభువా. వాక్యం అభిషేకించేది ఓ దేవు నీవై ఉన్నావు నాయన. వాక్యం మాట్లాడేది నీవై ఉన్నావు ప్రభువా. నీవే ప్రజలతో మాట్లాడమని, ప్రజలకు ప్రభువా ఓ దీవెనకరంగా వాక్యాన్ని చేయమని ప్రభువా నీవే అధ్యక్షత వహించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. యు మే బి సీటెడ్. మీరందరూ కూర్చోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది గట్టిగా చెప్తారా? ఇంకొద్దిగా స్వరం ఎత్తి గట్టిగా, సార్ గట్టిగా చెప్పండి, కొట్టండి. దేవుని నామానికి మహిమార్థ నిమిత్తము. ప్రైజ్ బీ టు గాడ్. వెనక ఉన్నవారు కొట్టాలి. కొట్టట్లా. నాకు వెనక ఉన్నవారు చాలా ప్రాముఖ్యమైన ప్రజలు కాబట్టి మీరు చప్పట్లు కొడితే నాకు ఇక్కడ హుషారు వస్తూ ఉంటుంది ప్రియులారా. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా. చాలా మంచిది. మరి దేవుడు ఈ వారమంతా కూడా తన కృపారేఖల కింద భద్రపరిచి మనకు సురక్షితంగా దేవుడు మన సజీవ లెక్కలో ఉంచాడు ఈ పునరుద్ధాన దినమందు. అందుని బట్టి మనం నిజంగా ప్రభువుని స్తుతించవలసింది ప్రియులారా. మరి నిన్న రాత్రి కాలమందు మరి కూటము మరి జరిగినది. మరి చాలామంది రాలేకపోయారు. మరి జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనా కూటం జరుగుతున్నప్పుడు మరి ఎవరూ కూడా మరి అది ఒకవేళ ఎమర్జెన్సీ అయితే తప్ప, అనారోగ్య పరిస్థితులు బట్టి ఎమర్జెన్సీ అయితే తప్ప ప్రార్థనకు మాత్రము ఎగనాం పెట్టొద్దు. ఆమేన్. కృప ఉన్నప్పుడే మనము దేవుని పాదాలు పట్టుకోవాలి ప్రియులారా. ఆమేన్. తీర్పు వచ్చిన తర్వాత మనము రొమ్ము కొట్టుకున్న ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నప్పుడే
దావీదు కుమారుడా, మనిషి కుమారుడని మన ఆయన పాదాలు పట్టుకోవాలా? ఆమేన్. మనిషి కుమారుడని దాటిపోమాక ప్రభువా అని మనం ఆయన పాదాలు పట్టుకునే టైం ఇదే. హల్లెలూయా. కాబట్టి ఎవరు కూడా మరి ప్రార్థనకి రాకుండా ఉండొద్దు. మరి కూటాలకి రండి. దేవుడు నిత్యం మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. ఆయన ఈ మీకు రేపన్నాక మీకు ఆ ప్రతిఫలం కనపడిద్ది. మీరు చేస్తున్న ప్రార్థనలు దేవుడు రేపు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. ఆమేన్. వెంటనే త్వరితమైన జవాబులు రావులే కానీ మీరు ప్రార్థిస్తున్నప్పుడు జవాబులు మీరు నిదానంగా చూస్తూ ఉంటారు మీ జీవితాల్లో. కాబట్టి ప్రార్థనకి మాత్రము రాకుండా ఉండొద్దు. రాని వారి కొరకు కూడా ప్రార్థించండి. మరి మరి కొత్త వారు వస్తున్నారు, మరి వారికి కూడా మన ప్రోత్సాహం అవసరమై ఉంది. మనము కొద్ది వాళ్ళని ప్రోత్సాహపరచాలి. వాళ్ళని మనము ముందుకు తీసుకెళ్ళడానికి మనం వాళ్ళని బలపరుస్తూ ఉండాలి మనము. ఏమేనండి ఏమైనా. మరి అలాగే దూర ప్రాంతం నుంచి మరి వచ్చిన మరి మా బాబాయ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దరిదాపుగా మరి చీరాల ప్రాంతం నుంచి మరి ఇంత దూరము వాళ్ళు బైక్ మీద ప్రయాణం చేసుకుంటూ వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇంత దూర ప్రయాణము మరి దేవుడు వారిని దీవించునుగాక. మరి హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ ఈరోజు? హల్లెలూయా. మరి తెలుగు వాక్యంలోకి వెళ్ళిపోదాం ప్రియులారా. మనం చదువుకున్న లేఖన భాగంలోకి ఒకసారి మన దృష్టి తిప్పుదాం. మనము యోహాను సువార్త వైపు తిప్పుదాము. లూకా సువార్త, క్షమించండి, లూకా సువార్త 20వ అధ్యాయము. మనం ప్రారంభం నుంచి మనం చదువుకున్న లేఖన భాగాన్ని మనం చూద్దాం. నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావో? జనులు యేసుక్రీస్తుని మాట అడుగుతా ఉన్నారు. నీవు ఏ అధికారంతో ఈ కార్యములు చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చినో మాతో చెప్పమని, ఈ బోధించే అధికారం నీకు ఎవరిచ్చారు అని మాతో చెప్పమని ఆయన అడిగిరి. అందుకు ఆయన నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతును. మీరు అడిగిన ప్రశ్న నాకు చాలా బాగా నచ్చింది. అయితే నేను కూడా ఐ వాంట్ ఆస్క్ ఎ వన్ క్వశ్చన్ టు యూ. నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుందామని దేవుడు వాళ్ళ ప్రశ్న వేయడం ప్రారంభించాడు. అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగినదా? యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకములో నుండి కలిగినదా? మనుషుల నుండి కలిగినదా? మనుషుల నుండి కలిగిందా అని వారిని అడిగాను. వారు మనము పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల, ఒకవేళ మనం పరలోకంలో నుండి కలిగినదే అని చెబితేనేమో, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. హల్లెలూయా. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వీళ్ళకి ప్రశ్న వేశారు. యోహాను, అసలు నువ్వు ఏ అధికారంతో ఈ వాక్యాన్ని ప్రసంగిస్తున్నావని ఆ ప్రజలు వచ్చి యేసుక్రీస్తుని అడిగినప్పుడు, అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. బాప్తిస్మ ఇచ్చి యోహాను బాప్తిస్మ ఇచ్చినప్పుడు అది పరలోకంలో నుండి ఇచ్చిన బాప్తిస్మా లేదా భూమి మీద నుండి కలిగిన బాప్తిస్మా? ఆమేన్. అధికారపూర్వకంగా తీసుకొని రాబడిన బాప్తిస్మా లేదా భూమి మీద మనిషి రీతిగా చేయబడిన బాప్తిస్మా? ఇంతకీ అతను నిజమైన ప్రవక్త కాదా అనే ప్రశ్న యేసుక్రీస్తు వాళ్ళని అడిగాడు. అప్పుడు వాళ్ళు అంటారు, ఒకవేళ ఇతను ఇచ్చిన బాప్తిసం రైట్ అన్నామంటేనేమో మీరెందుకు పొందలేదని ఆయన ప్రశ్న మళ్ళీ అడుగుతాడు. ఆమేన్. మీరిచ్చిన బాప్తిసము, యోహాను ఇచ్చిన బాప్తిసం రైటే అని అంటేనేమో మీరెందుకు బాప్తిసం పొందలేదనే ప్రశ్న మళ్ళీ అడుగుతాడు ఆయన. లేదా ఇచ్చిన బాప్తిసం తప్పు అంటేనేమో ఇక్కడ ఉన్న వారందరూ రాళ్ళతో కొడతారు. ఆమేన్. ఇప్పుడు ఎలా చెప్పాలి ఆయనకు ఆన్సర్? గమనించండి పిల్లారా, దేవుడు నాకు ప్రశ్న అడగాలంటే మొదటగానే వాక్యమై ఉన్నాడని ఎరగాల. ఆమేన్. ఆయన వాక్యము రాసినవాడు, ఆయన వాక్యానికి గ్రంథకర్త ఆయన. హల్లెలూయా. ఆయనకే వీళ్ళు వచ్చి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. ఒక మనిషిగా భావించి, ఒక 30 ఏళ్ళు కుర్రోడని భావించి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళే ప్రశ్నలు వేస్తున్నారు. అయితే దేవుడు ఎవరు? వాక్యం. ఆయన వాక్యమే శరీరధారి భూమి మీదకి వచ్చింది. ఆమెను మాట్లాడుతుంది మనుషుడు కాదు, మాట్లాడుతుంది దేవుడు. కాకపోతే ఎలాగైనా ఆయన్ని అవమానపరచాలని, ఎలాగైనా యేసు యొక్క పరువు తీద్దామని, ఆయన క్రిటికల్ పొజిషన్లో పెడదామని, హల్లెలూయా, ఏదో ఒక ప్రశ్నలు వేసి ఆయన అభ్యంతరపరచాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే దేవుడు మహాజ్ఞాని కాబట్టి, వాళ్ళ అంతరంగాలు గమనించేవాడు కాబట్టి ఏది వేస్తే వాళ్ళు మాట్లాడలేరో ఎరిగిన వాడే అవి మాట్లాడుతూ ఉంటాడు ఆయన. ఆమేన్. కాబట్టి యోహాను వచ్చాడని అందరికీ తెలుసు. రూఢిగా అందరు నమ్ముతున్నారు, ఇతని ప్రవక్త అని నమ్ముతున్నారు. హల్లెలూయా.
కానీ కొంతమంది అది రైట్ అని తెలిసినప్పటికీ నమ్మడం లేదు. రైట్ అని తెలిసినా నమ్మని వారు కొందరు, ఆమేన్. రైట్ అని ఎరిగి నమ్మిన వారు కొందరు. అయితే కొంతమంది సమ్మతి అయితే బాప్తిస్మిచ్చే యోహానుకు ఉన్నది, ఆమేన్. యేసుక్రీస్తు కన్నా ఎక్కువ సమ్మతి ఎవరికి ఉన్నది చెప్పండి? యోహానికే ఉంది ప్రియులారా. ఆ మాట వినాలి మీరు. యేసుక్రీస్తు కలిగి ఉన్న శిష్యుల కన్నా, యేసుక్రీస్తు కలిగి ఉన్న సమ్మతి కన్నా ఆ దినములలో యోహాను వెనకాలే చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కానీ గడియ ప్రత్యక్షత ఎవరి దగ్గర ఉంది? వేర్ ఈజ్ ద హవర్ ఆఫ్ రెవల్యూషన్? ఆ గడియకు కావలసిన ప్రత్యక్షత వాక్యం ఎవరి దగ్గర ఉంది చెప్పాలి? యేసుక్రీస్తు దగ్గర మాత్రమే ఉంది. యోహాను పరిచయం చేసినప్పటికీ వాళ్ళు కానీ క్రీస్తుని కలుసుకోకపోతే యోహాను దగ్గర ఉన్న వ్యర్థమే వాళ్ళు, ఆమేన్. ఎందుకంటే విశ్వాసం ఇచ్చేది యేసుక్రీస్తు, విమోచించేది యేసుక్రీస్తు. నేను ఎందుకు మొదటి రాకల్లోకి వెళ్తున్నానంటే ఆమేన్, ఇప్పుడున్న మలుపు మీకు అర్థమవ్వాలని. హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రియులారా అందరూ ప్రవక్త దగ్గర ఆగిపోతున్నారు. ప్రవక్త వర్తమానంలోకి వచ్చి వాళ్ళు క్రీస్తుని కలుసుకోవడానికి బదులు ఆమేన్ 7వ దూత వర్తమానం దగ్గర ఆగిపోయి అక్కడక్కడే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. వినాలి నా మాట, అర్థమవుతుంది అందరికి? నా మాట అర్థమవుతున్నాయా? ప్రవక్తను దాటి వెళ్ళవలసిన కాలం ఇదైతే ప్రవక్త దగ్గరే స్ట్రక్ అయిపోయి ప్రవక్త వర్తమానం పట్టుకొని ముందుకు సాగుతున్న దినములు ఇవి, ఆమేన్. అయితే కొంతమందికి దేవుడు అవకాశం ఇచ్చాడు. తండ్రి ఆకర్షించినదో ఎవడు నా యొద్దకి రాడు అని చెప్పాడు ఆయన. కాబట్టి దేవుడు కొంతమందిని ఆకర్షించి ఆయన వర్తమానము కొరకు అభిషేకించి వారు లాక్కుంటా ఉన్నాడు ఆయన. కాబట్టి ప్రవక్త వర్తమానం కింద ఉన్నవారికి, క్రీస్తు వర్తమానం కింద ఉన్నవారికి ఖచ్చితంగా డిఫరెన్సియేషన్ ఉంటుంది, వ్యత్యాసం ఉండాలి కదా, ఆమేన్. ఒక వర్తమానం మారినప్పుడు వర్తమానము తెస్తున్న లక్షణాలు కూడా మారుతాయి. మెసేజ్ ఈజ్ ద ఫుడ్, అంతేనా? వర్తమానం అంటే ఆహారమై ఉన్నది, ఆ కాలం యొక్క ఋతువై ఉన్నది, ఋతువు సరిపడే ఆత్మీయమైన ఆహారమై ఉన్నది, ఆమేన్. ఆహారం మారినప్పుడు లోపల ఆటోమేటిక్గా జీవిత మార్పు కూడా ఉంటుంది. ఏమేనండి, ఏమేన్. 7వ దూత వర్తమానములో జరగనిది యేసుక్రీస్తు వచ్చాక నా జీవితంలో జరిగినది అనే మార్పు ఉంటుంది. వర్తమానములోకి వచ్చినది ఒక ఎత్తు, ఆమేన్. అసలైన వర్తమానికని కలుసుకున్న తర్వాత నా జీవితం మారింది, సంపూర్ణమైన అర్థాన్ని తీసుకొస్తుంది అది, అంతేనా కాదా? మెసేజ్లో ఉన్నప్పటికీ ఒకే వర్తమానములో ఇద్దరి వర్తమానికుల యొక్క వర్తమానం వెళ్తూ ఉంది. ప్రతి సంఘములో ఇది ప్రయాణం చేస్తూనే ఉంది. హల్లెలూయా. 7వ దూత నుండి ఇప్పుడు కొంతమంది ప్రజలు మైటీ ఏంజెల్ వర్తమానంలోకి ఇలా ముందుకెళ్తున్నారు. అందుకే మనం నేర్చుకుంటుంది థియాలజీ కాదు. వీఆర్ నాట్ లెర్నింగ్ ద థియాలజీ. ప్రవక్త అంటాడు జ్ఞానమునికి ఒక వాతావరణం ఉంది, విశ్వాసానికి ఒక వాతావరణం ఉంది అన్నాడు. నాలెడ్జ్ హ్యాడ్ వన్ అట్మాస్ఫియర్, ఫెయిత్ హ్యాడ్ వన్ అట్మాస్ఫియర్. నాలెడ్జ్ కూడా వాతావరణం ఉంటుంది, కానీ అది మరణాన్ని తెస్తుంది, ఆమేన్. కానీ విశ్వాసానికి ఒక వాతావరణం ఉంది ప్రియులారా, ఆ వాతావరణం జీవాన్ని తెస్తూ ఉంటుంది, ఆమేన్. మారిన తర్వాత మనలో విశ్వాసం పెరుగుతూ ఉన్నప్పుడు, ప్రత్యక్ష పురోభివృద్ధిని పొందుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో దైవత్వము ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఏమైనా ఫ్రమ్ డివైనిటీ టు డివైనిటీ. ప్రవక్త మహిమ నుండి మహిమలోనికి, దైవత్వంలో నుండి దైవత్వం ప్రయాణం చేస్తూ ఉంటాం మనము. నమ్ముతున్నారు? మీకు జరుగుతుందా ఈ ప్రక్రియ? ఈ ప్రక్రియ మీకు జరుగుతుందా ప్రియులారా? ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగానే ఉన్నారా? ఏంటి అందరు నా వైపు దిగాలుగా చూస్తున్నారు? ఏంటో దిగాలుగా అన్నీ పోగొట్టుకొని వచ్చామయ్య గారు ఈరోజు. అన్నీ పోగొట్టుకొని వచ్చాము, ఆస్తులు పోయినాయి, సిరి సంపదలు పోయినాయి. యోబుని తెచ్చి కూర్చోబెట్టాను ఇంకా ఇక్కడ పొరపాటున. ఎప్పుడు శ్రమల దినముల్లో పిల్లలు పోగొట్టుకొని, సంపద పోగొట్టుకొని, భార్య తిట్టినా యోబుని తెచ్చి కూటానికి రా యోబు అన్నాం అనుకో, ఏడకొచ్చి ఎగురుతూ ఉంటాడు యోబు. అది 7 సీల్ అంటే. అర్థమైందా? 7వ దూతలో నుండి మీరు మైటీ ఏంజెల్ కలుసుకుంటే వచ్చే మార్పు అది. లేదనుకో ఈ 4 వస్తూ ఉంటాయి, ఇంటికాడ 4 తలంపులు, ఒకరి గురించి ఒక 4 తలంపులు. ఈ అమ్మాయి నన్ను అన్నది, ఈ బ్రదర్ నన్ను అన్నాడు, ఈ సహోదరుడు నన్ను అన్నాడు. ఇవన్నీ 7th ఏంజెల్.
థియాలజీ అది. ఇట్ ఈస్ నాట్ ద ఫెయిత్, బట్ ఇట్స్ అ థియాలజీ. వాక్యముగా వెళ్ళింది కాబట్టే మీకు స్పృహ ఉండదు. ఏం చెప్తున్నారంటో ఆమేన్. కానీ మీ లోపల వ్యక్తిగతమైన విశ్వాసం వచ్చినప్పుడు, వాక్యము ప్రత్యక్షత మీకు వ్యక్తిగతంగా తెరవబడినప్పుడు వచ్చే మార్పు వేరుగా ఉంటుంది ప్రియులారా. మీ దృష్టి అంతా వాక్యం మీద ఉండిద్ది. ఆలోచనలు, దృష్టి, నిర్ణయాలు, హల్లెలూయా, మీ భవిష్యత్తు మొత్తం మీ చేతిలో ఉండదు. ఇంకా ప్రభువా నీకు అప్పగించుకుంటున్నా ప్రభు నా జీవితాన్ని. ఐ సరెండర్ మై లైఫ్ టు యు లార్డ్. నీవే నాతో మాట్లాడు ప్రభువా. హల్లెలూయా. అందుకని ఇదేదో ఊరికే వర్తమాన మార్పిడి కాదు, నాట్ థియాలజీ చేంజింగ్ కాదు, జ్ఞానంలో మార్పిడి కాదు. జ్ఞానము కొన్నాళ్ళే ఉండి తర్వాత ఊడిపోయింది. కానీ ఫెయిత్ ఈజ్ అ విక్టరీ. విశ్వాసం అనేది ఏంటి? అది విజయం ప్రియులారా. అది ఎత్తబడాలంటే మనకు విశ్వాసం కావాల్సిందే. ఏమేనండి మ్యాన్. ఒక లేఖన భాగం తీయండి, మనము ముందుకు వెళ్దాం. మరి మీరు నా టాపిక్ తప్పిపోకుండా ఉండాలి, మీరు తప్పించకుండా ఉండాలి మీరు. ఏమేన్. ఎందుకంటే మైండ్ బేరు చేయగల వాతావరణం ఉండాలా, మనసును బేరు చేయాలా. క్రీస్తు మనసును బేరు చేయాలంటే మీరందరూ స్పష్టమైన క్లారిటీగా మీరు నా వైపు చూస్తూ వాక్యాన్ని వినాలి. యోహాను రాసిన మొదటి పత్రిక తెద్దాం మనము. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4 నుండి చదవండి పిల్లారా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విజయం ఏంటి? లోకాన్ని జయించే మన విశ్వాసం. విజయం ఏంటి? మన రెవల్యూషనే. లోకాన్ని జయించాలంటే నీకు ప్రత్యక్షత కావాల్సిందే. ఆ మార్గము తప్ప మరి ఏ మార్గములో కూడా ప్రియులారా విజయం లేదు. ఇంకా నేను పదే మాట ప్రకటిస్తున్నా. నేను లోకాన్ని నువ్వు జయించాలంటే దాక్కుంటే సరిపోదు. పాపానికి దాక్కోవడం, పరిగెత్తడం సరిపోదు. ఇక్కడ నువ్వు లోకాన్ని జయించాలంటే, నేత్రాశను జయించాలంటే, శరీర కోరికలు జయించాలన్నా, అసలు లోకం మొత్తాన్ని జయించాలన్నా వి నీడ్ ద రెవల్యూషన్. వ్యక్తిగతమైన ప్రత్యక్షత వస్తే తప్ప, విశ్వాసం నీకు వస్తే తప్ప విజయం లేదు ప్రియులారా. ఎవరి విశ్వాసం ఇది? కుమారుడి విశ్వాసం ఇది. నాట్ ద రెవల్యూషన్ ఆఫ్ ప్రొఫెట్స్. ప్రవక్తల విశ్వాసం కాదు. కొద్దిగా సౌండ్ పెట్టండి, నాకు నేను గట్టిగా అరవాల్సి వస్తుంది. నాట్ ద రెవల్యూషన్ ఆఫ్ ద ప్రొఫెట్స్. ప్రవక్తల ప్రత్యక్షత కాదు నేను మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్న సంస్కర్తల యొక్క ప్రత్యక్షత కాదు నేను మాట్లాడుతుంది. నేను మాట్లాడుతున్నది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఇదే యోహాను మాట్లాడుతున్నాడు, వధువుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఈ లోకాన్ని జయించే విశ్వాసము ప్రభు దగ్గర ఉంది. ఏమని? ఈ లోకాన్ని జయించేది విశ్వాసం మాత్రమే. ఎవరి ప్రత్యక్షత? ఇది కుమారుడు యొక్క ప్రత్యక్షత. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు ఆయన ఇస్తున్న ప్రత్యక్షతే లోకాన్ని జయించే శక్తిని ఇస్తా ఉంది ప్రియులారా. చదవండి తర్వాత. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఆమేన్. యేసు అని ఆనాడు ఉపయోగించబడింది. ఈ మేఘమే క్రీస్తుని నమ్మువాడు తప్ప. నాట్ ఓన్లీ బిలీవింగ్. కేవలము మేఘమే క్రీస్తుని నమ్ముట వలన మన లోకాన్ని జయించలేము. కానీ ఆ మేఘం మనలో మేనిఫెస్ట్ అవుతున్నప్పుడు, ఎందుకొరకు యేసు వచ్చాడో, ఆనాడు యేసు సామాన్యంగా పుట్టాడు, చాలామంది నమ్మలా. ఆమేన్. కానీ కొంతమంది యేసే క్రీస్తుని నమ్మారు. యేసు క్రీస్తుని కాదు, యేసే క్రీస్తుని. అర్థమైంది నా మాట? యేసే అంటే ఈ భూమి మీద పుట్టిన ఈ సామాన్యమైన మనుషుడే, ఈ చెక్క పని చేస్తున్న ఈ యేసని కుర్రోడే క్రీస్తుని నమ్మారు వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు మరలా సామాన్యంగా వచ్చిన ఈ మేఘమే క్రీస్తుని కొంతమంది నమ్మారు. వారిలో మనం ఒకరం ప్రియులారా. నమ్మిన వారిలో మనం ఒకరమే. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యము అనే కుమారుడు, ఈ మేఘం అనే కుమారుడు, పెండ్లి కుమారుడు నిదానముగా సంఘములోకి వెళుతున్నప్పుడు, ఎన్నిక చేయబడిన పెండ్లి కుమార్తెల్లోకి ఆ పెండ్లి కుమారుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గమనించండి, ఆయన వచ్చాడంటే అక్కడ ప్రత్యక్షత ఉంది. లోకాన్ని జయించే విజయం ఎవరిది? ఎక్కడి నుండి వస్తుంది?
లోకాన్ని జయించే విజయం ఎక్కడుంది? ప్రత్యక్షతలో ఉంది. ఇప్పుడు ఈ గడియ ప్రత్యక్షత నీకు ప్రవక్త సరిపోదు. నువ్వు జయించాలంటే నీకు సంస్కర్తల యొక్క ప్రత్యక్ష సరిపోదు. నా మాట మీకు అర్థమవుతుంది కదా? మిమ్మల్ని మీరు జయించుకోవాలన్నా మరి ప్రవక్త వర్తమానం దేవుడిది కాదండి, ప్రవక్తది కూడా దేవుడే, కానీ హద్దులతో కూడిన ప్రత్యక్షతది. 63కు ముందున్న ప్రవక్త వర్తమానం ఏదైతే ఉన్నదో అది హద్దులతో ఉండిన వర్తమానము. ఆ ప్రత్యక్షతలో సంపూర్ణమైన విజయం లేదు. నేను అంటాను, కొత్తగా వచ్చిన వారికి మీరు ప్రవక్త వర్తమానం పట్టుకొని చూపించి సర్పసంతానం ఉంది, నామంలో బాప్తిస్మం ఉంది, ఈ కాలం ప్రవక్త, ఈ థియాలజీ మొత్తం మీరు చెప్పేశారు అనుకోండి, బోధ మొత్తం అంటించేశారు, వాళ్ళకి ఏమైనా అర్థమైద్దా? ఆమేన్. వాళ్ళ థియాలజీ మనసులో పెట్టుకుంటారు. ఇన్ఫర్మేషన్ మీరు చెప్పిన బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధ లోపల పెట్టుకొని వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఇదే రైట్ అనుకుంటా, ఈ బోధే రైటు, ఆమేన్, ఇది లేఖనానుసారంగా ఉంది అనుకుని వాళ్ళు వస్తారు. కానీ నిజానికి జరగాల్సింది ఏంటంటే అంతరంగంలో జరగవలసిన ప్రక్రియ. అర్థమైందా? క్రీస్తుని మొదటగా పరిచయం చేయాలా. ఎవరో వాళ్ళ పరిచయము? మొదటిగా క్రీస్తు పరిచయం అవ్వాలా. అంతరంగంలో మారు మనసు జరగాల, పాప క్షమాపణ జరగాల, బాప్తిసం జరగాల. హల్లెలూయా. అసలు నిజమైన బాప్తిసం తెలియడానికి ముందు మారు మనసు జరగాల. మారు మనసు జరగాలంటే క్రీస్తు పరిచయం కావాలా. హల్లెలూయా. గమనించండి, థియాలజీ మనిషిని పట్టుకోదు ప్రియులారా, అది కొన్నాళ్ళు మాత్రమే ఉండిద్ది, కానీ జన్మ నిరంతరం ఉండిద్ది. ఒక వ్యక్తికి జరుగుతున్న అంతరంగంలో ఉన్న ప్రక్రియ జన్మ అది నిత్యం ఉండిద్ది. అది హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత, ప్రత్యక్షత అనుగ్రహించబడిన తర్వాత ఇప్పుడు విజయం వస్తూ ఉంది మనకి. ఆమేన్. పడినా ఆ రేలం తప్పిపోకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన ఆ ప్రత్యక్షత అనే జీవపు త్రాడు మనం వదిలిపెట్టకూడదు. మరలా చెబుతున్నా నేను, క్రీస్తు వచ్చిన తర్వాత మనకు అనుగ్రహించిన లైఫ్ లైన్ మనం పట్టుకోకుండా ఉండకూడదు. పర్వతముల్లోకి ప్రవక్త వెళ్ళిన తర్వాత తన కుటుంబాన్ని అక్కడ వదిలిపెట్టి ఒంటరిగా అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అతను ఎటెల్లాల మరలా తిరిగి అర్థం కావటం లేదు. అరణ్యంలో చీకట్లో ఉండిపోయాడు ఆయన. ఇప్పుడు మరలా తిరిగి ప్రయాణం చేయాలంటే ఏ మార్గం కనపడట్లే ఆయనకి, మొత్తం చీకటి అంధకారం అయిపోయింది. లవోదికి అన్నమాట, డార్క్నెస్, సమస్తం అంధకారమే. ఎలా ఇప్పుడు దాటి వెళ్ళాలో ఆయనకి తెలియట్లా. ఎలా వెళ్ళాలి? నా బంధువులు అవతల పక్క ఉన్నారు, కాలం అనే తెర అవతల పక్క నా బంధువులు ఉన్నారు, నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నేను కాలంలోకి వచ్చి పడిపోయా. మరలా ఇప్పుడు నేను ఎలా చేరాలి నా గమ్యానికి? నా బంధువుల దగ్గర నేను ఎలా చేరాలి? ఆమేన్. ఈ టైంలో ప్రవక్త మొత్తం ట్రై చేశాడు. గమనించాలి, తన సొంత సుబుద్ధి చేత మొత్తం ట్రై చేశాడు ఆయన, తన జ్ఞానాన్ని బట్టి. ఇది నాకు తెలియని కొండేం కాదు, ఆమేన్, ఇది నాకు తెలియని మార్గమేం కాదు. ఎన్నోసార్లు వచ్చా, ఐ కెన్ డూ అని ప్రవక్త ప్రారంభంలో అలాగే అనుకున్నాడు. హల్లెలూయా. కానీ ఆ పర్వతంలో ఎదుగుతూ ఉన్నప్పుడు, మొత్తం చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడా కూడా తిరిగి వెళ్ళే మార్గం కనపడలా. ఆమేన్. అప్పుడు ఇంక అర్థమైపోయింది, ప్రభువా ఇది నా వల్ల జరిగే పరిచర్య కాదు, ఇది నా సొంతగా సామర్థ్యం బట్టి అడుగులేస్తే జరిగేది కాదు, ఇది నువ్వే రావాలి ప్రభు అన్నాడు. ఇంకా అందుకే అంటాడు, నీ సుబుద్ధి పైన ఆధారపడవద్దు అన్నాడు. వచ్చి సొంతగా ఆధారపడవద్దు అన్నాడు. ఇంకా ఆయన మరలా తిరిగి ఎతుకుతున్నప్పుడు, ప్రభువా దయచేసి నాకు మార్గం చూపించు ప్రభువా, నా భార్య అక్కడ ఉన్నది, నా పిల్లవాడు అక్కడ ఉన్నాడు, దయచేసి నువ్వు మార్గం చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తే అక్కడ ఒక టెలిఫోన్ వైర్ని దేవుడు చూపించాడు. అక్కడ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? కృప అంత విలువైనది. ఎన్నిక చేయబడిన వాడు తిరిగి తన ప్రాంతానికి వెళ్ళిపోవటానికి దేవుడిచ్చిన టెలిఫోన్ లైఫ్ లైనే ఈ వర్తమానం ప్రియులారా. ఇట్ ఈస్ నాట్ ద నార్మల్ మెసేజ్. ఇది సాధారణ వర్తమానం కాదు. ఇది ఆదిలో నువ్వు ఏమై ఉన్నావో ఆ స్థానంలో పెట్టే వర్తమానం ఇది. ఆ చిన్న టెలిఫోన్ వైరే మూర్ఖులు దాన్ని పట్టుకోరు. ప్రవక్త అంటాడు, సామాన్యతలో తన్ను తాను మరుగుపరుచుకొని ఆయన పిదప బయలుపరుచుకుంటా ఉన్నాడు. ఆయన జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ టెలిఫోన్ వైర్ ఎక్కడ నుండి వచ్చిందంట? ఫ్రమ్ ద ఎటర్నిటీ. పట్టణంలో నుండి ఈ వైర్ వచ్చింది. చాలా జాగ్రత్తగా గమనిస్తామంటే ఈ వైర్ బాటను చూస్తున్నప్పుడు ఈ వైర్ తిన్నగా పట్టణంలో ఉంది. ఇది ఓ ప్రభువా
థ్యాంక్ యూ లార్డ్, నీకు వందనాలు ప్రభువా. ఆమేన్. నేను నిశ్చయముగా పట్టణంలోకి వెళ్ళిపోతా ప్రభువా, థ్యాంక్ యూ ప్రభువా అనుకొని కన్నీళ్ళు విడుస్తూ ఏడ్చుకుంటూ ప్రవక్త తాడు పట్టుకొని ప్రయాణం చేస్తూ ఉంటాడు ఆ వైరుతో. అది తిన్న గమ్యం చేర్చింది. అదే ప్రత్యక్షత. ప్రవక్తతో పాటు చాలామంది ఉన్నారు. స్పిరిచువల్గా మనం మాట్లాడుకుంటే ఎంతోమంది ఉన్నారు ఇరకపోయి ఆ లవోదికే కాలంలోనే, ఆ అరణ్యంలోనే, ఆ కొండల్లోనే. కానీ వాళ్ళు ఆ టెలిఫోన్ చూడట్లా. ప్రవక్త అంటున్నాడు, ఇదిగో ఈ మార్గం ఒకటి కనపడింది. ఏమేనండి, ఏమేన్, ఇదిగో టెలిఫోన్ వైర్ ఒకటి ఉంది, మనం మరలా వెళ్ళిపోగలం రండి అంటే వాళ్ళు పట్టించుకోవట్లే ప్రవక్త మాటని. ఏమేనండి, ఏమేన్. కానీ ప్రవక్త ఏ మార్గంలో అయితే స్వారీ చేసుకుంటూ నిత్యత్వం చేరాడో అదే లైఫ్లో దేవుడు మరలా మనకిచ్చాడు ప్రియులారా. ఈ ప్రత్యక్షత మాత్రమే లోకాన్ని జయించే, ఇది తప్ప లోకాన్ని జయించే ప్రక్రియ ఎక్కడ కూడా లేదు. ఎంత ప్రయత్నించడానికి దొరకదంతే. దాక్కోవడం తప్ప, పాపానికి దాక్కోవడం తప్ప, పాపాన్ని తొక్కడం తప్ప, పాపాన్ని పెక్కిలం చేసే విశ్వాసం ఎక్కడా లేదు. నువ్వు పాపాన్ని వేరులతో సహా పెరికి వేయాలంటే నీకు ఈ గడి ప్రత్యక్షత కావాల్సిందే. సంపూర్ణంగా కాల్చాలంటే నీకు ఈ విశ్వాసం కావాల్సిందే. హల్లెలూయా. వితౌట్ దిస్ రెవల్యూషన్ వి కాంట్ గెట్ విక్టరీ. ఈ ప్రత్యక్షత లేకుండా మనం ఎన్నడూ కూడా విజయాన్ని కొట్టలేం ప్రియులారా మనము. ఏమేనండి, ఏమేన్. నా మాటలు మీకు అర్థమవుతుంది అనుకుంటా. యేసుక్రీస్తు ఎందుకొరకు వచ్చాడంటే విశ్వాసం ఇవ్వడానికి వచ్చాడు. ఎప్పుడైతే నీ ప్రత్యక్షత బయలుపరిచాడో సంఘములోకి, వధువులోకి ఆ బయలుపాటు వెళ్తున్నప్పుడు భూమి మీద ఆయన ఉన్నప్పుడు ఎలా జయించాడో ఆ జయించే ప్రక్రియ ఏదైతే ఉన్నదో ఇప్పుడు దాన్నే దేవుడు సంఘానికి ఇచ్చాడు. ఇదే ఇప్పుడు యోహాను చూస్తూ ఉన్నాడు. కుమారుడి యొక్క ప్రత్యక్షత ఇది. కుమారుడు భూమి మీద ఉన్నప్పుడు పాపాన్ని జయించిన ప్రత్యక్షత ఇది. చదవండి బ్రదరు, అందరికి అర్థమవుతుంది నా మాటలు. యేసు దేవుని కుమారుడు నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవ్వరు. నీళ్ల ద్వారాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఇందాక చెప్పిన లేఖన భాగముకు దీనికి కొద్దిగా లింక్ ఉంది కాబట్టి నేను దీన్ని మాట్లాడుతూ ఉన్నా. నీళ్ళ ద్వారాను, రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే. అంటే ఇప్పుడు దాకా వచ్చిన వారందరూ నీళ్లు మాత్రమే. యోహాను వచ్చాడు కానీ నీళ్లు మాత్రమే. కానీ రక్తము వచ్చేది మాత్రం ఈయన బట్టే. ద స్పెసిఫికేషన్ ఆఫ్ ద సన్. కుమారుడు యొక్క ప్రత్యేకత ఏంటి? రక్తం ప్రియులారా. రక్తంతో వచ్చేవాడు కుమారుడు. రక్తం అంటే ఏంటి? ప్రవక్త అన్నాడు, గొర్రె పిల్ల జీవ గ్రంథములో నీ యొక్క జీవం దాచిపెట్టబడి ఉందన్నాడు. యువర్ సోల్ వాజ్ హిడెన్ ఇన్ ద ల్యాంబ్స్ బుక్ ఆఫ్ లైఫ్ అన్నాడు. ఆమె అంటే భద్రత అనేది నీ ప్రాణంలో ఎప్పుడో దాచబడి ఉంది. హల్లెలూయా. రక్తంలో ఏముంది? జీవం ఉంది. ఏ జీవం అది? గొర్రెపిల్ల జీవము. హల్లెలూయా. సంపూర్ణంగా ఒక వ్యక్తిని విడిపించగల సామర్థ్యము కుమారుల్లో ఉంది. నీళ్లతో ఇప్పుడు దాకా అందరూ వచ్చారు కానీ నీళ్లతో మాత్రమే కాదు. కానీ మెసేజ్ కొద్దిగా ముందుకు లాగుతున్నాడు. హల్లెలూయా. రక్తము కార్చాడు, వెళ్ళిపోయాడు, కానీ ఆ రక్తం యొక్క ప్రత్యక్షత ఇక్కడ యోహాను రాస్తా ఉన్నాడు. నీళ్ల ద్వారాను రక్తము ద్వారా వచ్చిన వాడు ఈయనే అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే గాక నీళ్లతోను రక్తముతోను వచ్చెను. ఆత్మ సత్యము గనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చేవాడు మనుషులు కాదు, సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఆత్మ ఇప్పుడు దాకా ఒక మనిషిలోకి వెళ్ళాలా పరిపూర్ణం చేయటానికి. ఆమేన్. రక్తము ఆయనదే, ట్రాన్స్ఫర్ చేసేది ఆత్మ కూడా ఆయనదే. నీళ్లతోనూ రక్తముతోనూ ఆత్మతోనూ వచ్చాడు ఆయన. దీన్నే ప్రవక్త 3 పోషణలు చెప్పాడు: నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మక బాప్తిస్ము. ఒక తల్లి జన్మనిచ్చేటప్పుడు మొదటిగా నీరు బయటకు వస్తుంది, రక్తం బయటకు వస్తుంది, తర్వాత జీవం బయటకు వస్తుంది. ఏమైనా ఇప్పుడు దాకా యేసుక్రీస్తు వచ్చేదాకా ఆత్మ లేదు, యేసుక్రీస్తు రాకముందు దాకా రక్తం లేదు పిల్లలు. కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి అక్కడ, నీతీకరణ మాత్రమే ఉంది అక్కడ. ఏమేనండి, ఏమేన్. ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో ఇప్పుడు రక్తం ప్రవహిస్తూ ఉంది. రక్తం అంటే జీవము, రక్తం అంటే వాక్యం. వాక్యాన్ని తెచ్చాడు, అలాగే పరిశుద్ధాత్మను తెచ్చాడు, రొట్టెను ద్రాక్షరసాన్ని తెచ్చాడు. ఓకేనా? కుమారుడు మాత్రమే తేగలడు. అది 63లో మరలా వచ్చి
ఇన్ని కాలాలుగా ఉన్న పరిచర్య ఒకటైతే ఆయన మరల 63లో దిగివచ్చి ఆయన మరల ఇప్పుడు రక్తాన్ని తెచ్చాడు. 7 fold ఆఫ్ బ్లడ్, రక్తం యొక్క 7 మడతలు ఇప్పుడు బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. రక్తం సంపూర్ణంగా ఇప్పుడు సంఘానికి పాస్ అవుతా ఉంది. పరిశుద్ధాత్మ ప్రయాణం చేస్తూ ఉంది ఇప్పుడు. హల్లెలూయా. ఇది మనసులో పెట్టుకోండి, ఓకేనా? 3 ఛాంబర్లు కుమారులోంచి మనకు కలిగినది ఒకటి కాదు, నాట్ ఓన్లీ వాటర్ బట్ బ్లడ్ అండ్ స్పిరిట్. ఈ 3 దశల్లో సంఘం వెళ్ళాలా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. యోహాన్లో జరిగిందే మాట్లాడుతున్నాడు ఆయన. నేను నీళ్ళలోకి వెళ్ళా, రక్తంలోకి వెళ్ళా, ఆత్మలోకి వెళ్ళా. ఆమేన్. ఆయనలో ఉన్న 3 పోషణలు నాలోకి వెళ్ళి, శరీరం తెలుసు, ఆత్మ తెలుసు, ప్రాణం తెలుసు. 3 పరిచర్లో నేను భాగం అంటున్నాడు. ఆమేన్. నాతో కలిసి ఒక లేఖన భాగం తీయండి. దీని మనసులో పెట్టుకొని మీరు అలాగే అదే ఆలోచనతో నాతో ముందుకు వచ్చినట్లయితే మీకు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిర్గమకాండము 38వ అధ్యాయము 38వ అధ్యాయము 8 చదవండి. అతడు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దముతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. చాలా జాగ్రత్తగా వినండి దీన్ని. అతడు ప్రత్యక్షతపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర. ఒకసారి దాన్ని ఇంగ్లీష్ చదవండి, కొద్ది ఫాస్ట్గా వెళ్తాను నేను. ఈ 3 భాగములలో దేవుడు తన సంఘాన్ని కడతా ఉన్నాడు. అందరికీ అర్థమవులాగా నేను వెళ్తాను, కొత్త వరకు అర్థం చేసుకోండి. నిర్గమకాండం 38:8. And he made the lyre of brass and the foot of it brass of the looking glasses of women assembling, which assembled at the door of the tabernacle of the congregation. చూడండి, he made the laver of brass అంటే ఇత్తడి బలిపీఠం. అది ఓకేనా, ఇత్తడి బలిపీఠము. and the foot of it of brass, అది కూడా ఇత్తడితో చేయబడుతుంది. గంగాళం కూడా. of the looking glass of the women assembling. తెలుగు వేరుగా ఉంది, ఇంగ్లీష్ వేరుగా ఉంటుంది. ఇంగ్లీష్ ఏముందంటే క్లారిటీగా లుకింగ్ గ్లాసెస్ ఆఫ్ ద ఉమెన్ అసెంబ్లింగ్, స్త్రీలు సమకూర్చబడి ఉండిన వాటిని ఏమంటారు, అద్దములతో కూడిన బలిపీఠం. అది కొద్ది క్లారిటీ నేను చెబుతాను. విచ్ అసెంబల్డ్ ఎట్ ద డోర్ ఆఫ్ ద టబర్నికల్ ఆఫ్ ద కాంగ్రిగేషన్. ఓకేనా, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర ఇలా స్త్రీలు సమకూర్చబడి ఉండిన అద్దము వలె ఆ ఇత్తడి బలిపీఠం చేయబడి ఉన్నది. ఓకేనా, ఇత్తడి బలిపీఠం ఎలాగ ఉండిద్దంటే పిల్లారా, బాగా దాన్ని షైన్ చేస్తే, ఇత్తడి తీసుకొచ్చి బాగా వాటిని రబ్ చేస్తే అది దాని యొక్క నాణ్యతను బయటికి తెచ్చింది. బాగా స్మూత్గా దగదగలాడుతూ లైక్ ఏ గ్లాస్, అది ఒక అద్దంలా కనపడిద్ది. అది టబర్నికల్లో, మరి మోషే కట్టిన టబర్నికల్ ఉంది కదా, అందరు ఇక్కడే ఉన్నారా? మోషే కట్టిన టబర్నికల్ 3 భాగాలు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలము. ఆమె ఈ ఆవరణములో దేవుడు గంగాలని పెట్టమని చెప్పాడు ప్రవక్తకి, మోషే గంగాలము. ఇంకోటి ఇత్తడి బలిపీఠము. ప్రైజ్ బీ టు గాడ్. ఈ గంగాలం ఏంటంటే నీటితో నింపబడి ఉంటుంది. ఈ గంగాలం, ఈ గంగాలము దీన్ని ఎలా తయారు చేస్తారంటే ఇత్తడితో తయారు చేస్తారు. దీన్ని ఇత్తడితో కూడిన గంగాలం ఇది. కొద్దిగా నా మాటలు పట్టుకోవాలి, మీరు జాగ్రత్తగా వినాలి నా మాట. మీరు
హల్లెలూయా. ఇది ఎలాంటిదంటే స్త్రీలు అక్కడికి వచ్చిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో గమనించాలి. ఈ బలిపీఠం చుట్టూ అద్దం ఉంటుంది ఇట్లాగా. ఇది ఎలాంటి అద్దం అంటే ఇంట్లో వాడుకునే స్త్రీలు వ్యక్తిగత అద్దాలు ఉన్నాయి చూసారా, ఇండివిడ్యువల్ మిర్రర్. ఏమేన్, స్త్రీలు ఇంట్లో వాడుకునే వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన మిర్రర్, వాళ్ళు మచ్చలు సరి చేసుకోవటానికి. హల్లెలూయా. వాళ్ళు ఎలా ఉన్నారో హల్లెలూయా సరి చేసుకొని తల దూకోవటానికి, ముఖం రుద్దుకోవటానికి, రెడీ అవ్వటానికి వాళ్ళ వ్యక్తిగతమైన మిర్రర్ ఏదైతే ఉన్నదో ఆ మిర్రర్ తీసుకొని వీళ్ళు రావాలా. అలాగా ఒక ఉమెన్ అసెంబ్లీ, ఒక 5-6 అనుకున్న ఉదాహరణకు మనము ఈ 5-6 స్త్రీలు వారి వ్యక్తిగతమైన మిర్రర్ తీసుకొని బలిపీఠం దగ్గర రావాలా, బ్రాజన్ ఆల్టర్ దగ్గరికి, గంగాళం దగ్గరికి. ఈ గంగాళం దగ్గరికి ఎలా ఉంటుందంటే వ్యక్తిగతంగా స్త్రీ వాడుకునే అద్దం తెచ్చినప్పుడు ఈ చుట్టూ ఇలా పేరుస్తారు. ఎట్లా ఆమె గంగాళం చుట్టూ ఇలా అద్దాలు ఇలా పేరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ గొర్రెపిల్ల తీసుకొని ఎవరైతే పాపి వస్తాడో వచ్చిన తర్వాత ఈ పాపి తన ముఖాన్ని అక్కడ చూసుకుంటాడు. ఎక్కడ? గంగాళము దగ్గర. కేవలం గొర్రె కనబడటం కాదు, గొర్రె మాత్రమే అక్కడ కడిగే ప్రక్రియ కాదు. అక్కడ ఒక గ్లాస్ ఉంది అక్కడ. ఏమేనండి, ఏమేన్. అక్కడ స్త్రీలు వాడుకునే వ్యక్తిగతమైన అద్దాలు తీసుకొచ్చి చుట్టూ ప్రక్రియగా పెట్టే ఒక విధానం ఉంది అక్కడ. వచ్చిన పాపి వాడు ముఖం వాడు చూసుకుంటాడు. అక్కడ చూసుకున్నప్పుడు అది ఏం చెప్పిద్దంటే, ఏరా పాపం చేసావు, చక్కగా గొర్రెపిల్ల తెచ్చావు, దాన్ని కడగమంటున్నావు, దాన్ని వధించమంటున్నావు, కానీ నీ లోపలిది ఏం బాగోలేదుగా, ఒకసారి నీది నువ్వు చూసుకోరా అని అక్కడ ఒక మార్గం ఏర్పాటు చేశారు. అక్కడ పాపి వచ్చినప్పుడు గొర్రెపిల్ల మాత్రం కడగబడేది కాదు, అక్కడ ఆ అద్దములు వీడి ముఖం చూసుకోవాలా. ఎవడైతే ఎరుగుతాడో, ఒరే ఎందుకు పెట్టారు ఈ అద్దాలు, ఈ గంగాళం ఏంది ఎలాగున్నది, అది వీడి కడుక్కోవడానికి అనమాట. ఆమె ప్రవక్త అంటాడు, ఎందుకు అక్కడ పెట్టబడ్డాయి అంటే ఇట్ ఈస్ లైక్ ఏ వర్డ్ అన్నాడు. అద్దము దేనికి సాదృశ్యము? దేవుని వాక్యానికి సాదృశ్యం అన్నాడు. 7 సంఘ కాలాలుగా ప్రతి సంఘము కూడా అద్దాలు పెట్టుకొని ఉందన్నాడు. హల్లెలూయా. పౌలు సంఘానికి ఒక అద్దం ఉందన్నాడు. ఎఫెసీ, స్ముర్న, పెర్గమ, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా ఏమున్నాయి? వాళ్ళ చేతుల్లో వాక్యమైన అద్దాలు ఉన్నాయి. అది పెద్ద పెద్ద అద్దాలు కాదు, అది ఆ కాలమునకు వర్తమానమే వాళ్ళ అద్దం. ప్రియులారా, ఆ కాలపు వాక్యమే అద్దం అన్నమాట. ప్రవక్త అంటాడు, ఆ మిర్రర్ దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ప్రవక్త కథ చెప్పాడు, గుర్తుందా మీకు? వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ పెద్ద అద్దాలు లేవు, అన్ని చిన్న చిన్న మొక్కలే ఉంటాయి. అయితే ప్రవక్త వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ పైన అలా మరి సంచరించి ఆడుకుంటూ ఉండగా ఒక పెద్ద అద్దం కనపడిందంట. అదే గంగాళం లాంటిది. ఆమేన్, హల్లెలూయా. ఒక పెద్ద అద్దాన్ని ప్రవక్త చూశాడంట. చూసి ఏమైపోతున్నాడు? భయపడిపోతున్నాడు. అరే ఏంటి, నేను కదిలితే కదులుతున్నాడు, నేను ఇలా చెయ్యంటే చెయ్యంటున్నాడు, నేను మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏంటి అర్థం అనుకుని గమనించినప్పుడు చివరికి ప్రవక్తకు అర్థమైంది ఏంటంటే అది నేనే అని అర్థమైంది. ప్రవక్త అంటాడు, బైబిల్ అనే మిర్రర్ నా ముందు పెట్టబడినప్పుడు, హల్లెలూయా, ఎలాగైతే భౌతికమైన శరీరం మనం అద్దంలో చూసుకొని సరి చేసుకుంటామో మన ఆత్మను సరి చేసుకోవాలి. దాని మార్గం ఏంటి? వాక్యం అన్నాడు ఆయన. వాక్యం అనే అద్దం నీ ముందు పెట్టబడినప్పుడు ఆ అద్దాన్ని గమనిస్తూ ఉండగా నీ లోపాలు బయటపడతా ఉంటాయి అన్నాడు. ఆ 7 సంఘ కాలం యొక్క అద్దాలు అలా గంగాళం దగ్గర పెట్టబడినప్పుడు టబర్నికల్లోకి వెళ్తున్న వ్యక్తి వెళ్ళగానే ఆ వాక్యానికి సరిపోయిన జీవితం చూడవలసి ఉంది అక్కడ. ఈ 7 ముద్రలు దేనికి సంబంధించినవి? 7 ప్రవక్తల యొక్క వర్తమానం ఇది. క్షమించండి, 7 దూతల వర్తమానం ఇది. అవునా కాదా? 7 దూతల సముదాయంతో వచ్చిన వర్తమానం ఇది. 7 అద్దములు కలిగిన వర్తమానం ఇది. పిల్లారా, ప్రవక్త దగ్గరికి వచ్చారు, ఒక అద్దం చూపించారు. సీ యువర్ పొజిషన్ అన్నారు. యాస్ ఐ యామ్ దట్ వే, నేను దాంట్లోనే ఉన్నాను నేను. హల్లెలూయా. అందరూ బయలుపరుస్తూ ఉంటే ప్రవక్త కరెక్ట్గా అద్దంలో ఫిట్ అవుతున్నాడు. తన జీవితము వాళ్ళ ప్రసంగాలకు సరిపోతూ ఉంది. అక్కడ నేను నీళ్ళను దాటా, నేను గంగాళమును దాటా, నా ముఖం నేను చూసుకున్నా, నేను ఎగ్జాక్ట్గా ఉన్నాను, నేను వాక్యముగా ఉన్నా నేను. హల్లెలూయా. అందుకే మనము టబర్నికల్లోకి వెళ్ళే మార్గం కూడా మనకు తెలియాలి. అసలుకి మనలో జరుగుతున్న మార్పు అంటే కేవలం నీళ్ళు బాప్తిసం కాదు. నీతీకరణ అంటే నీటి బాప్తిసం కాదు. హల్లెలూయా. వాక్యమైన అద్దాలు అక్కడ ఉన్నాయి. అందుకే ప్రవక్త అంటాడు, పరిశుద్ధాత్మ నువ్వు కావాలంటే, నువ్వు పొందాలంటే మొదటగా నీకు శుద్ధీకరణ బాగా జరగాలన్నాడు.
వితౌట్ శాంటిఫికేషన్ యూ కాంట్ గెట్ ద హోలీ గోస్ట్ అన్నాడు. పరిశుద్ధాత్మను పొందాలంటే దానికి ముందు నీకు శుద్ధీకరణ కరెక్ట్గా ఉండాలన్నాడు. శుద్ధీకరణ జరిగిన తర్వాత ప్రత్యక్షత వేరు. ప్రత్యక్షత 2 కిలోమీటర్ల అవతల ఉండొచ్చు, కానీ నీ జీవితం ఎక్కడుందో చూడాలా. సమరూపంగా వెళ్ళాలి. అది రెవల్యూషన్ అండ్ మేనిఫెస్టేషన్ సమరూపంగా వెళ్ళాలా. ప్రత్యక్షత ఉంటుంది 2 కిలోమీటర్ల అవతల, కానీ జీవితం ఎక్కడుంది? జీవితం ఉంది శాంటిఫికేషన్, ప్రత్యక్షత ఉంది హోలీ గోస్ట్ దగ్గర. నా మాటలు పట్టుకుంటున్నారా? నేను వాక్యం ప్రసంగిస్తుంది ఎందుకంటే మీ లోపల మార్పు జరగాలని. ఈ వాక్యం లోపలికి వెళ్ళడానికి కాదు. ఈ థియాలజీ ఏదో ఈ వాక్యం లోపలికి వెళ్ళి అదేదో ఒక వ్యత్యాసంగా మాకు వర్తమానం ఉందని చెప్పుకోవడానికి కాదు. ఇది ఈ వాక్యము లోపలికి వెళ్ళి ఆ ప్రత్యక్షతని జీవితాన్ని మారుస్తూ ఉండాలి. అది మునిపెన్నడు చేయని ప్రక్రియ నీ జీవితంలో జరిగిస్తూ ఉండాలి. అది హల్లెలూయా. అందుకే బయలుపాటు నీకు తేబడినప్పుడు ఆ బయలుపాటు ప్రకారం జీవించడానికి నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. నీవు ఏమేనండి నువ్వు నిజంగా నువ్వు దేవుడి మార్గంలో ఉన్నట్లయితే దేవుడు ఎల్లప్పుడూ అర్థాలు కలిగి ఉంటాడు. ఆయన ఆమేన్. ఏదో ఒక లేఖనం నీకు చూపిస్తూ ఉంటాడు. ఏదో ఒక లేఖనం నువ్వు నిజంగా నువ్వు మార్గంలో ఉండు. నువ్వు ప్రభువా నన్ను పరిపూర్ణం చేయి ప్రభు అనే మార్గంలో నువ్వు ఉండు. ఏదో విధంగా దేవునితో మాట్లాడుతూ ఉంటాడు. ఇదో ఈ లేఖనం చూడు నువ్వు అలాగలేవంటాడు, ఈ లేఖనం చూడు నువ్వు అలాగలేవంటాడు. హల్లెలూయా. ఆ అర్థాలు నీకు చూపిస్తూ ఉంటాడు ఆయన. ఒకసారి నీ ముఖం చూసుకో, నీ దేహాన్ని చూసుకో, నీ స్వరూపాన్ని చూసుకో అంటూ ఉంటాడు ఆయన. నీ ఆత్మలో పరిపూర్ణత లేదు, నీ జీవితంలో పరిపూర్ణత రాలా, ఒకసారి చూడు 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 అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఎల్లప్పుడూ మనము పరిపూర్ణతకు వెళ్ళాలనే దశలో ప్రయాణం చేసినప్పుడు నీకు ఇవ్వబడుతున్న ప్రత్యక్షత నువ్వు ఏకమై వెళ్తూ ఉంటాం. ఇవ్వబడింది ముందు వెళ్ళిపోకూడదు. నా మాట పట్టుకోవాలి. ఇవ్వబడిన బయలుపాటు వెళ్ళిపోకూడదు, ముందు మనం వెనకాల ఉండకూడదు. అర్థమైందా? అది వెళ్తున్నప్పుడు మనకు అది బయలుపాటు వచ్చినప్పుడు అది ప్రయాణం చేస్తూ ఉండిద్ది. ప్రభువా ఇది నాలో మేనిఫెస్ట్ చేయ ప్రభు అని ప్రార్థించాలి. మనం సంపూర్ణమైన బయలుపాటులో శరీరం అవ్వాలి ప్రభు అనే ప్రార్థన మనకు ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ గంగాలమ్మ దగ్గర స్త్రీలు వ్యక్తిగతంగా మరి వాళ్ళు ఇంట్లో ఉండి సరి చేసుకునేవి, రెడీ అవ్వటానికి వాడుకునే అద్దంలో ఏదైతే ఉన్నావో అవి తీసుకొచ్చి పెట్టేవాళ్ళు అక్కడ. ఇవే 7 సంఘకాలాల యొక్క వాక్యం అయి ఉంది. వచ్చిన వ్యక్తి డైరెక్ట్గా దాన్ని చూసినప్పుడు తన జీవితం సరి చేసుకుంటాడు అక్కడ. ఆమేన్. ఇక్కడతో కొంత భాగం క్లియర్ అయింది, కొంత భాగం ఇక్కడ క్లియర్ అయింది. నీటి దగ్గర ఏముంది? అక్కడ నీరుంది. అక్కడ ఆ నీరు దగ్గర వర్తమానంలోకి వచ్చినప్పుడు కొంత భాగం మనకి క్లారిటీ చేయబడతాం, కొద్దిగా మనకి క్లియర్ చేయబడతాం. మన జీవితం పూర్తిగా కనపడదు, కానీ మనం ఆ చిన్న చిన్న అర్థాల్లో, ఎందుకంటే ఒకే అర్థం కాదు అది ఉమెన్స్ అని ఉంది. అక్కడ ఉమెన్స్ అసెంబ్లీ అని ఉంది. ఫుల్ అర్థమైతే మనం చూసేవాళ్ళమే మన ముఖం మొత్తం. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? మన పూర్తి భాగాన్ని చూపించే అర్థం కాదు అది, ముక్కలు ముక్కలు అర్థాలు అవి. ఇటు ముఖం కనపడితే ఇటు పక్క చెవు కనపడితే, ఇటు పక్క ముక్కు ఇటు పక్క కాలు. హల్లెలూయా. అంటే మనల్ని పరిపూర్ణంగా చూపించదు అది, ఆ అర్థం అనేది. ఏమేనండి ఏమేన్ అంటే ఆ గంగారం అనేది నేను పరిపూర్ణంగా శుద్ధి చెయ్యదు. నీతికర్ర నీకు పరిపూర్ణత తీసుకొని రాదు, కొంత భాగం మాత్రం నీకు పరిపూర్ణమైంది. ఆ తర్వాత పోర్షన్ ఏంటంటే పరిశుద్ధ స్థలమై ఉంది ప్రియులారా. ఏమేన్ ఈ పరిశుద్ధ స్థలములో మనం మాట్లాడుకున్నట్టుగా రక్తం ఉంది. అక్కడ 7 సంఘకాలాలుగా రక్తం ప్రయాణం చేస్తూ ఉంది. కొద్దిగా జాగ్రత్తగా పట్టుకోవాలి. వ్యక్తిగతంగా మీలో జరిగిన మార్పు, యు ఆర్ ద టెబర్నికల్, నీవే దేవాలయము. ఎక్కడి వరకు మన ప్రయాణం వచ్చింది? మనము నీటిని దాటాక రక్తం యొక్క విభాగం ఉంది. ఆత్మలో జరుగుతున్న రక్తపు పరిచర్య, అది క్రీస్తు ద్వారా కలిగిన పరిచర్య. 7 సంఘకాలాలుగా దేవుడే ప్రయాణం చేసుకుంటూ వాక్యాన్ని ఇచ్చుకుంటూ వచ్చాడు ఆయన. ఏమేనండి ఏమేన్. మరలా చెబుతున్నాను, ప్రత్యక్షత వేరు, జీవితం వేరుగా ఉండొచ్చు. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బయలుపాటు ఉన్నంత మాత్రాన జీవితం బాగుందని కాదు. బయలుపాటు వచ్చిద్ది, కానీ ఆ బయలుపాటు జీవితంలోకి వెళ్ళటమే చాలా ప్రాముఖ్యం. ఏమేన్. బయలుపాటు హోలియెస్ట్ ప్లేస్ రావచ్చు, కానీ నువ్వు మాత్రం ఈ తెరలోనే ఉండొచ్చు. ఎవరు మోసపోకుండా ఉండకూడదు. ఆమె మనందరం పరిపూర్ణం కావాలి పిల్లారా. మనం దాని కొరకే పిలువబడ్డాం. మనము ఈ ఉద్దేశం అదేనా? ఈ వాక్యం తేబడింది దాని కొరకు. హల్లెలూయా. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలంలో ఉన్నది ఏంటంటే రక్తం యొక్క పరిచర్య. గొర్రె కడగబడిన తర్వాత ఆ స్థలంలోకి వెళ్ళినప్పుడు బలిపీఠ మీద రక్తాన్ని చిందిస్తారు అక్కడ. ఆమె
7 సంఘకాలాలుగా రక్తం ప్రయాణం చేస్తూ ఉంది. దీనినే ప్రవక్త మరి యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులతో పోల్చాడు, గోత్రకర్తలతో. ఆమె 7 సంఘకాలాల్లో ఉన్న మెసెంజర్స్, అలాగే యాకోబు పుట్టిన 12 మంది పిల్లలతో దాన్ని పోల్చాడు ఆయన. కొద్దిగా మనం ముందుకెళ్ళి చూద్దామా దాన్ని? ఆర్ యు హ్యాపీ టు బి హియర్? సంతోషంగా ఉన్నారా మీరందరూ కూడా? నేను కొద్దిగా లోపలికి వెళ్ళాలంటే మీ యొక్క రిజాయిస్ నాకు కావాలి. వాక్యం అన్నది ఆనందం మనకు ఉండాలి పిల్లారా. హల్లెలూయా. ఆదికాండం తీద్దాం మనము కొద్దిగా లోపలికి వెళ్దాము నిదానంగా. 49వ అధ్యాయం తీయండి పిల్లారా. ఆదికాండము 49వ అధ్యాయము. ఆదికాండము 49వ అధ్యాయము 8 చదవండి. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ సహోదరుని స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు, యూదా కొదమసింహమా, నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలన గర్జించు ఆడసింహము వలన అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనిను. అతను లేపువాడెవడు? ఎవడు? షీలోహు వచ్చు వరకు. షీలోహు అంటే ఏంటి? ఎంతమంది తెలుసు షీలోహు తెలుసా? షీలోహు అనే ప్రాంతం ఎంతమంది జ్ఞాపకం ఉంది పిల్లారా? షీలోహులో ప్రారంభంలో మందిరం ఉండేది. హన్నా ప్రార్థించుటకు షీలోకి వెళ్ళింది. ఏలీ అక్కడే పరిచర్య చేస్తూ ఉన్నాడు. షీలోహు అనే ప్రాంతంలోనే ఇదివరకు మందిరం ఉండేది. హల్లెలూయా. అక్కడే ప్రవక్తని సమూయేలుని షీలోహులో పెట్టారు, మందిరంలో పెట్టారు. షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. అర్థమైందా నా మాట మీకు? షీలోహు వచ్చే వరకు రాజదండము తొలగదు. షీలోహు వచ్చాక దండం పోతుంది. ఆమేన్. ఆ షీలోహు ఎవరో కాదు. షీలోహు అంటే ఒక ఆలయం అయి ఉన్నది ప్రియులారా. షీలోహులో మందిరం ఉన్నది. ఆ మందిరం ఎవరు? ప్రభువు యేసుక్రీస్తే. హల్లెలూయా. ఆయన వచ్చేంత వరకు ఆమేన్ చదవాలి. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. చూడండి ప్రియులారా, షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. మరలా చెబుతున్నాను నేను, షీలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు. హల్లెలూయా. వాళ్ళ పరిచర్య ఎక్కడ దాకా ఉంటుందంటే షీలోహు వచ్చుదాకే రాజదండం ఉంటుంది. ఎప్పుడైతే షీలోహు ప్రత్యక్షమైందో, మందిరం ప్రత్యక్షమైందో, హల్లెలూయా, ఇంక దండం ఉండదు అక్కడ. అందుకే మీరు చూడండి, యేసుక్రీస్తు రావడానికి ముందే యూదా గోత్రము చెరపట్టబడ్డారా? ఆమేన్. దానికి ముందే వాళ్ళు బబులోను చేతులు చిక్కబడ్డారు. వాళ్ళు రోమన్ చేతిలో వాళ్ళు రాజ్యం పెట్టబడి ఉంది అక్కడ. ఆమేన్. ఇజ్రాయెల్ ప్రజలు ఎక్కడున్నారు? రోమన్ చేతుల్లో ఉన్నారు. వాళ్ళు రాజదండం లేదు వాళ్ళ చేతుల్లో. యూదా గోత్రంలో రాజు లేడు అక్కడ. హల్లెలూయా. క్రీస్తు వచ్చాక ఆయనే షీలోహు. ఇప్పుడు ఆయనే రాజు, ఆయనే మందిరం ప్రియులారా. హల్లెలూయా. సేమ్ అదే ప్యాటర్న్ ఇప్పుడు కూడా. షీలోహు వచ్చిన తర్వాత ఇంక సంస్కర్తలు బోధలేదు. ఇంకా షీలోహు వచ్చిన తర్వాత ఇంకా ప్రవక్తల బోధ లేదు. ఇంకా ఏమేనండి, రాజదండం తొలగిపోయింది. ఇంకా ఇప్పుడు పరిపాలించేవాడు షీలోహే. తర్వాత బ్రదర్, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, అతని ప్రజలు విధేయులయ్యుందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసంలో తన బట్టలను, ద్రాక్ష రక్తములో తన వస్త్రమును ఉదుకును. అర్థమైందా? ఎప్పుడైతే షీలోహు వచ్చాడో తర్వాత జరిగే ప్రక్రియ ఏంటంటే, ద్రాక్షవల్లికి
ప్రజలు అతనికి విధేయులై ఉందురా. షీలోహు వచ్చినప్పుడు ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, అది రక్తం, అది హల్లెలూయా. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షాల రక్తములో తన వస్త్రమును ఉదుకును. ఆమేన్. ఆయన రక్తములో మన వస్త్రాలు ఉదుకుతాడు ఆయన. నీళ్ళ పరిచర్య దాటిన తర్వాత ఆయన చేసే పరిచర్య ఏంటంటే రక్తములో ఉదికే పరిచర్య, పరిపూర్ణంగా శుద్ధీకరించే పరిచర్య పిల్లారా అది. ద్రాక్షాల రక్తములో తన వస్త్రములు ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను. నేను నమ్ముతాను మీ ఆత్మీయమైన కళ్ళు ఎర్రగా ఉన్నాయని. నిత్యము మనం వైన్ తాగుతున్నామా? బయట లోకస్తుడు ఆల్కహాల్ తాగుతాడు, వాడు మత్తుడై ఉంటాడు. కానీ ఆత్మీయుడు కూడా ఒక మందు తాగుతాడు, కానీ ప్రత్యక్షత అనే మందు. ఎప్పుడు పట్టుకున్నా వాడు ఎర్రగా ఉంటాడు, లోపల ఎర్రగా ఉంటాడు, కన్నులు ఎర్రగా ఉంటాయి. ఏంట్రా నీ మాట ఎప్పుడు చూసినా ఈ ప్రపంచం గురించిన మాటలు కాదు, అదే మొత్తం అంటే. ఎప్పుడు సమూహంగా కూడుకున్నా మాట అప్పుల గురించో, బంధువుల గురించో, ఈ సహోదరుడో, ఈ సేవకుడో, ఆ కుటుంబం కాదు ముచ్చట. దయ్యాలు పడితే అట్టుంటే ఆ ముచ్చట కాదు. కళ్ళు ఎర్రగా మారి, నాలుక ఎర్రగా మారి, మనిషి ఎర్రగా మారి, రక్తవర్ణమైన చంద్రుడిగా మార్చబడి మాట్లాడుతున్న ద్రాక్షరసం బయటకు వస్తూ ఉంది, మాట్లాడుతూ రక్తం బయటకు వస్తూ ఉంది పిల్లారా. నోట్లో రక్తం ఉండాలా, నోటిలో ద్రాక్షరసం ఉండాలా, నోటిలో ఆత్మజీవం ఉండాలా. నువ్వు మాట్లాడితే ప్రజలు బ్రతకాలా. హల్లెలూయా. ఎప్పుడు జరిగింది ఇది? యూదా యొక్క రాజదండం వెళ్ళిపోయిన తర్వాత, షీలోహు వచ్చిన తర్వాత జరిగింది పిల్లారా ఇది. అందుకే నేను చెప్పాను ప్రత్యక్ష ద్వారా విజయం ఉన్నది. ఎవరి ప్రత్యక్షత? షీలోహు ప్రత్యక్షత. ఆయన మందిరం పిల్లారా. హల్లెలూయా. తర్వాత చూద్దాం బ్రదరు. 17 అతని పళ్ళు పాల చేత తెల్లగా నుండును. ఆమేన్. ఇప్పుడు పూర్తిగా వధువు అలాగే ఉంటుంది. ఇప్పుడు కన్నులు ఎర్రగా మార్చబడి పళ్ళు తెల్లగా. ఇది పేస్ట్ ద్వారా కాదనేది నేనేది మాట్లాడుతుంది, భౌతికమైన విషయాలు కాదు ఇది. ఆమేన్. పళ్ళు తెల్లగొట్టడం అంటే కోల్గేట్ యాడ్ కాదు నేను మాట్లాడుతుంది, స్పిరిట్ఫుల్గా. ఆమేన్. హల్లెలూయా. నీ నాలుక అంత మధురంగా ఉంటుంది. మరణం ఉండదు ఇంక నీ నోట్లో, జీవం ఉంటుంది, పౌరం ఉంటుంది నీ మాటల్లో. హల్లెలూయా. ప్రత్యక్షత కలిగిన మాట ఎలాగుంటాయి పిల్లారా? జీవంగా ఉంటాయి. 10 నిమిషాలు మాట్లాడినా చాలు బెదరు, నా ఆత్మంతా పురుకొల్పబడింది. హల్లెలూయా. షీలోహు వచ్చిన తర్వాత జరుగుతాయి ఇవి. తర్వాత 17 దాను త్రోవలో. ఈ రెండు పట్టుకోండి. ఒకటి యూదా, రెండవది దాను. నేను మాట్లాడతాను, ఓకేనా? దాను త్రోవలో. చాలా జాగ్రత్తగా వినాలి ఇది కూడా. దాను త్రోవలో సర్పముగాను. దాను ఇజ్రాయేలు గోత్రకుల వలె తన ప్రజలను న్యాయం తీర్చును. ఆమేన్. దాను కూడా జడ్జర్ అయి ఉన్నాడు. దాను ఇజ్రాయేల్ ప్రజలకు న్యాయం తీర్చువాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. యాకోబు మాట్లాడుతున్న ప్రవచనము అంత్యకాలం అని జరుగుతున్న ప్రవచనాలు ఇవి. తన కుమారులకు మాత్రమే సంబంధించినవి కాదు, అది వినాలి నా మాట. అందుకే పైన చూడండి ఆ మాట ఉంటుంది. 49 ఫస్ట్ వచనం చూడండి, మొదటి వచనము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. ఇంతకీ ఏం తెలియజేశాడు? మాట చెప్పిందేమో అంత్య దినముల్లో జరగబోయే తెలియజేస్తానని చెప్పాడు. కానీ మాట్లాడుతుంది ఏంటి? ఆశీర్వాదాలు. రూబేనిట్రా, షిమ్యోను రా, గిద్యో మరి యూదా రా, జబూలోను రా అని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఈయన మాట్లాడుతుంది ప్రవచనం. ఇప్పుడు జరుగుతున్న ప్రవచనాలే ఆనాడు మాట్లాడాడు యాకోబు. తెలుసు కదా, యాకోబు ఈజ్ అ ప్రొఫెట్. ఎవరు యాకోబు? ప్రవక్త ప్రియులారా. ప్రవక్త ప్రవచనాలు చెప్పగలడు, జరగబోతున్న వాటిని ప్రవక్త చూడగలడు. ఆమేన్. దాను త్రోవలో సర్పముగాను. చాలా జాగ్రత్తగా వినండి. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. దారిలో కట్లపాములే ఉంటాడంట దాను. అది గుర్రపు మడిమలు ఖర్చును. అది గుర్రపు మడిమలు ఖర్చును.
అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. గుర్రాల మీద కాటేస్తే గుర్రాలు వెనక్కి పడును. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపు గాదును కొట్టును. అతడు మడిమను కొట్టును. గమనించండి, ప్రవక్త మనకి ఇక్కడ కొద్ది కీనోటు మనకి వదిలిపెట్టాడు. ఆయన ప్రకటన మరి గ్రంథము 4వ అధ్యాయం గురించి ప్రవక్త మాట్లాడుతూ 4:5 మాట్లాడుతూ ప్రవక్త మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఎంతమంది గుర్తుంది? అది డయాగ్రామ్ ఒకటి ఇచ్చాడు ఆయన. టబర్నికల్కి 4 దిక్కులు ఉన్నాయి. మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు 4 జీవులతో పోల్చబడ్డాయి. సింహము, ఎద్దు, మనుషుని ముఖము, పక్షిరాజు. 4 సువార్తలు 4 జీవులు అని చెప్పాడు. అపోస్తుల కార్యములేమో ఆయన మందసం అని చెప్పాడు. హల్లెలూయా, సింహాసనం అని చెప్పాడు ఆయన. దీనిని ప్రవక్త ఒక డయాగ్రామ్తో పోలుస్తూ అంటాడు, తూర్పు దిక్కున మరి యూదా 3 గోత్రాల్లో పెద్దవాడు. ఆమె ఒక పక్క ఎఫ్రాయిము పెద్దవాడు, మరొక పక్క దాను పెద్దవాడు, ఇంకొక పక్క రూబేను పెద్దవాడు. 4 దిక్కులలో వీళ్ళంతా జ్యేష్ఠులుగా ఉన్నారు, వీళ్ళు పెద్దవారుగా ఉన్నారు వీరు. ఆమె తూర్పు దిక్కు నుండి యూదా. ఒకసారి నేను దాన్ని రాయమంటారా? రాయండి బ్రదర్, మీరు రాయండి. ఫాస్ట్గా రాస్తే మనకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. జస్ట్ చెప్పాలనుకుంది మీకు అర్థమవడానికి. ఓకే, దీనిని ప్రవక్త 7 సంఘకాలాలతో కూడా దాన్ని ముడివేస్తా చెప్పాడు ఆయన. ఆమె 7 సంఘకాలాలుగా ముడివేస్తా ఆయన ఈ 4 దిక్కులను యాకోబు తన కుమారుడికి భాగాలు ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే యాకోబు చెప్పిన ప్రవచనం దేని కొరకు అంటే తన కుమారుల కొరకు కాదు, అది ఆ టబర్నికల్కి పెట్టబడింది. మోషే కట్టిన టబర్నికల్కి పెట్టబడింది ఆ గోత్రకర్తల యొక్క దిక్కులు. ఆమె కానీ క్రీస్తు వచ్చిన తర్వాత కట్టబడుతున్న వధూ సంఘానికి పెట్టబడిన దిక్కులు ఏంటంటే సంస్కర్తల పేర్లు. హల్లెలూయా. సరే, మీకు తెలుసు కాబట్టి నేను దాన్ని చెప్పడం ముందుకెళ్తున్నాను నేను. మరి తూర్పునేమో యూదా ఉంటాడు. తూర్పునేమో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సంఘకాలాలు ప్రారంభించబడినప్పుడు అపోస్తలుడైన పౌలు తూర్పున ఉంటాడు. ఆమె సింహానికి సింహాభిషేకం కలిగి అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. పౌలు, ఐరేనియర్సు, మార్టిన్, వీళ్ళు ముగ్గురేమో తూర్పున ఉన్నారు, సింహాభిషేకం కింద ఉన్నారు. హల్లెలూయా. సింహం యొక్క అభిషేకం కింద ఉన్నారు పిల్లారా. ఏమేనండి, ఏమేన్. తర్వాత ఉన్న పౌలు, ఐరేనియస్, మార్టిన్, కొలంబా అని ఆయన. రాయమంటారా వద్దా? చెప్పండి. అర్థమవట్లేదంటేనేమో రాస్తాను నేను. అర్థమవట్లేదంటే దాన్ని అలా చాట్ వేస్తే మీకు అర్థమైద్ది. ఇట్టానా ఇట్లాగా? ఇంతే ఉన్న స్ట్రిక్ట్గా ఉన్నారు. ఇట్టంటే రాస్తా, ఇట్టొద్దులే అంటే రాయను. చెప్పండి, ఇట్టానా ఇట్టా? హల్లెలూయా. సరే వినండి, నేను తీసుకుంటుంది 2 కాబట్టి 2 నేను ప్రయాణం చేయడానికి నేను వెళ్తాను. యూదా తూర్పున ఉంటాడు, ఉత్తరమేమో దాను ఉంటాడు. ఆమె యూదానేమో సింహానికి పోలిగ్గా ఉన్నాడు. అక్కడే పౌలు, ఐరేనియస్, మార్టిన్ ఉన్నారు. ఇటు పక్క ఉత్తరం పక్షానేమో ప్రవక్త ఉంటాడు, విలియం బ్రానం. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు కాలం ఇది. గట్టిగా వినాలి. 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు కాలం ఇది. ప్రవక్త అంటాడు, దాను ఏ గోత్రానికి సంబంధించిన వాడంటే పక్షిరాజుకు సంబంధించిన అభిషేకం కలిగిన వాడు. దాను పక్షిరాజుతో పోల్చబడ్డాడు ఆ జీవితం. ఆమేన్. యూదానేమో సింహము, దాను ఏమో పక్షిరాజు. అంటే ప్రవక్త దేనికి సంబంధించిన వాడు? పక్షిరాజు, దాను గోత్రానికి సంబంధించిన వాడు. వాళ్ళు పాత నిబంధనలో పడిపోయారు కానీ నేను మాట్లాడుతున్న పాత నిబంధన గురించి కాదు. వాళ్ళ విగ్రహాలలోకి వెళ్ళిపోయినా, వాళ్ళు అటు పరిగెత్తినా యాకోబు మాట్లాడుతున్న దాని గురించి కాదు. యాకోబు మాట్లాడుతున్న అంత్యకాలం జరుగుతున్న విషయాల గురించి. హల్లెలూయా. దాన్నే ప్రవక్త డయాగ్రామ్ వేసుకుంటూ వచ్చాడు ఆయన. ఇప్పుడు చూడండి, దాను గోత్రము పక్షిరాజు గోత్రము, పక్షిరానికి సంబంధించిన విషయము. ఇక్కడ ఏమని దాని గురించి మాట్లాడబడతా ఉన్నదంటే, దాను ఎలాగుంటాడంటే అంత్య దినముల్లో దాను యొక్క అభిషేకం ఎలా ఉంటుందంటే, చదవండి బ్రదరు.
దాను ఇశ్రాయేల్ గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను న్యాయం తీర్చువాడు. రెండవది, దాను త్రోవలో సర్పముగాను. గమనించండి, దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. దారిలో కట్లపాముగాను ఉంటాడు. అది గుర్రపు మడిమల ఖర్చును, అందువలన ఎక్కువవాడు వెనుకకు పడును. మీరు గమనించండి, యాకోబు కుమారుల్లో దీని గురించి ఎక్కడా రాయబడలా, దానుకు తప్ప. గుర్రాల యొక్క మడిమల్ని కరిచే వ్యక్తి దాను. ఎవరి దాను? గుర్రముల యొక్క మడిమని కరిచేవాడు దాను. హల్లెలూయా. మరలా చెబుతున్నా నేను, గుర్రముల యొక్క మడిమని కరిచేవాడు దాను. అతను ఎలాగుంటాడు? నిజానికి అతను పక్షిరాజే, నిజానికి పక్షిరాజే, కానీ వాడు పైకి రావట్లా. దాను పక్షిరాజు, ప్రవక్త పక్షిరాజు, ప్రైజ్ బి టు గాడ్. కానీ పక్షిరాజు గుర్రాలు చంపాలంటే వాడి జాడ కనబడట్లే, ఎలా వెళ్ళాలో. వాడి మడిమని కరవాలంటే మొదటగా ఈ దాను సర్పంగా మారాలా. అందుకే యేసుక్రీస్తు ఎలాగ ఎత్తపడ్డాడంట? ఇత్తడి సర్పంగా ఎత్తపడ్డాడంట. సర్పాన్ని సర్పంతో కొట్టాలంటే, ఆమేన్, హల్లెలూయా. నిజానికి యేసుక్రీస్తు గుర్రము, తెల్లని గుర్రము, వాడు సర్పము. యేసుక్రీస్తు గుర్రము, సాతాను సర్పము. కానీ ఇక్కడ ఏమైంది? క్వైట్ ఆపోజిట్ అయింది. ఎప్పుడైతే సాతాను స్వారీ చేశాడో, నీడు నా ముసుగులో వచ్చాడంటని దేవుడు వాడు ముసుగులోకి వెళ్ళాడు. ప్రవచనం గమనించారా? గుర్రముల యొక్క మడిమని కరిచే కట్ల పాముగాను, పాముగాను దాను ఉంటాడంట. హల్లెలూయా. పక్షిరాజు అయిన దాను ఎలా దీంట్లోకి వచ్చాడంటో? హీ చేంజ్డ్ హిస్ మాస్క్. హల్లెలూయా. గుర్రములు కరవాలంటే భూమి మీద జీవిగా ఉండాలా. రెండు విధములుగా ఉన్నాడు ఇక్కడ, గమనించాలి మీరు. రెండు విధములుగా ప్రయాణం చేస్తున్నాడు ఇక్కడ. ఒకటి పక్షిరాజు, ఇంకోటి భూలోకములో చంపడానికి తిరుగుతున్న సర్పం వంటి వాడిగా. ఏమేనండి, ఏమేన్. ఇంతకీ ఏ గుర్రాల గురించి మాట్లాడబడుతుంది అక్కడ? గుర్రాల మడిమలు కరవటం ఏంటి? ఇదేం ప్రవచనం అసలుకి? ఆమెను భౌతికంగా చూసుకుంటే దాను పాముగా మారి అడవిలో మరి తిరిగి గుర్రాలు కరుచుకుంటాడా? కాదు ప్రియులారా. ఆ అభిషేకము దాను యొక్క మరి సిమిలర్ భాగం. దాను అంటే ప్రవక్త, దాను అంటే ఈగల నైంటింగ్. ఈ ఈగల నైంటింగ్ అయినా ఈ ప్రవక్త ఎలా ఇప్పుడు గుర్రాన్ని చంపుతున్నాడంటే, లైక్ వాడి వలె ప్రయాణం చేస్తూ, వాడు ఎలాగైతే ఆది యందు ప్రయాణం చేసి, ఆది యందు వాడు ఎలాగైతే ప్రయాణం చేసి సంఘాన్ని పడేశాడో, అదే ప్రయాణంలో దేవుడు మరలా ఇప్పుడు ప్రయాణం చేస్తూ ఆయన గాడిద, క్షమించండి, గుర్రముల యొక్క మడిమలు కరుస్తూ ఉన్నాడు ఆయన. ఒకటి తెల్లని గుర్రాన్ని కరిచాడు ఆయన. కరిచాడా? ఎర్రని గుర్రాన్ని కరిచాడా? తెల్లని గుర్రాన్ని కరిచాడా? పాండ్రు వర్ణపు గుర్రాన్ని కరిచాడా? కరిసింది ఎవరు? దాను. ఆమేన్. అందుకే ఈ బుక్ తేబడింది యోధాకు కాదు, పౌలుకు కాదు తేబడింది. ఇది ఈ బుక్ తేబడింది రూబేను కాదు, ఈ బుక్ తేబడింది ఇస్సాకారుకు కాదు, ఈ బుక్ తేబడింది దానుకి. ఎప్పుడైతే ఈ పుస్తకం వచ్చిందో వాడు ఏ జాడలో ఉన్నాడో ఆ జాడలోకి వెళ్ళిపోయి ఇప్పుడు కరవటం ప్రారంభిస్తూ ఉన్నాం మనము. నా మాట మీకు అర్థమైందా? అభిషేకం అక్కడే లేదు, ఆ అనాయింటింగ్ మనలోకి వచ్చింది. ఇప్పుడు గుర్రములను కరిచే అభిషేకం మనకు వచ్చింది. నేను చెప్పాను మీలోనే ఆ గుర్రాలు ఉన్నాయని. మనిషి పుట్టుకతో గుర్రాలతో పుట్టాడు, పెరుగుతూ ఉండగా ప్రభావాలు బయటపడతా ఉన్నాయి. ఆమేన్. ఇప్పుడు ఈ వాక్యం అనే ఇత్తడి సర్పం లోపలికి వెళ్తేనే, స్వస్థపరిచే సర్పం లోపలికి వెళ్తేనే, హల్లెలూయా, గుర్రముల్ని కరవాలంటే సర్పం లోపలికి వెళ్ళాలా. నేను మాట్లాడుతుంది వాడు కాదు, ప్రభువైన యేసుక్రీస్తు అనే సర్పం, ఇత్తడి సర్పం అది. ఏమేనండి, మ్యాన్. దారిలో కట్ల పాములే ఉంటాడంట. ఆమె నమ్ముతారా ఇది మనదేనని? చివరికి సర్పాలు చేసేసినగా అనుకుంటారా? లేఖనం ప్రియులారా, అది వాడు ఎలా కరిచాడో అలా కరవటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమేన్. సంపూర్ణంగా చంపటానికి. ఇది విషపూరితమైంది, ఇది విషం ఉందా దీనికి? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను దీనికి విషం ఉందని. దీన్ని చంపే విషయం దీనికి ఉంది, ఈ విషాన్ని చంపే విషయం దీనికి ఉంది. వ్యాక్సినేషన్ మనకి ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది నా మాటలు అర్థమవుతున్నాయి? ఏమేనండి. గమనించండి, ఇప్పుడు మనం ఎక్కడి దాకా వచ్చామంటే గంగాళం దాటాము,
ఎక్కడికి వచ్చాం మనం? హోలీ ప్లేస్లోకి వచ్చాం. ఈ హోలీ ప్లేస్లో 7 సంఘకాలాలు ఉన్నాయి. 7వ సంఘకాలం ఎక్కడుందంటే దాను అయి ఉన్నది. ఇప్పుడు మనం చూసాం అదే. దాను దగ్గరికి వస్తేనే దాను గుర్రాలు గరుచుకుంటా వస్తున్నాడు, మడిమలు గరుచుకుంటా. ఆమేన్. ఇప్పుడు దాకా వాడు ఎప్పుడు బహిరంగ పరచబల్లా, గుర్రాల స్వారీ జరుగుతూనే ఉంది. దాను వస్తేనే కరవగలడు. గ్లోరీ బి టు గాడ్. దాను రాకుండా కరవలేడు. కాబట్టి మనం చూస్తున్నాము మొదటి రాకడేమో గమనించండి, ప్రవక్త పక్షిరాజు ఉన్నాడు, యోహాన్ అంటే పక్షిరాజు, గొర్రెపిల్ల ఉంది పక్కన. యేసుక్రీస్తు గొర్రెపిల్ల, యోహానేమో పక్షిరాజు. గొర్రెపిల్ల మీద వాలిన పక్షిరాజు. ఆమె 2 ప్రవక్త అంటాడు, యోర్దాను నది దగ్గర ప్రవక్తయు యేసుక్రీస్తు అంటే పక్షిరాజు గొర్రెపిల్ల ఇద్దరు అక్కడ ఏకమై ఉన్నారు. ఒకరికొకరు చూసుకుంటా ఉన్నారు. యోహానేమో పక్షిరాజు, ఆయనేమో గొర్రెపిల్ల. ఆయన చాంబర్ అది, గొర్రెపిల్ల చాంబర్ అది. హల్లెలూయా. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఆయన సింహము, ఇటుపక్క ప్రవక్త పక్షిరాజు. కొద్ది జాగ్రత్త నా మాటలు పట్టుకోవాలి. ఆమె ఈయనేమో పక్షిరాజు, ఆయనేమో సింహం. మొదటి రాకడేమో పక్షిరాజు గొర్రెపిల్ల, రెండవ రాకడేమో పక్షిరాజు సింహము. ఆమేన్. ఇప్పుడు ఈ దాను విధానములో నుండి గుర్రాలను చంపిన తర్వాత, కాటేసిన తర్వాత, ఇప్పుడు ఈ దాను అనే పక్షిరాజు దేంట్లోకి వెళ్ళాలంటే వచ్చిన సింహం మీదకి వెళ్ళాలా? నా మాట మీరు పట్టుకుంటున్నారు. ఆమేన్. షీలోహు అంటే అతి పరిశుద్ధ స్థలము. తూర్పున ఎవరైతే ఉన్నారో ఇదే సింహము. వినాలి, సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఏంటి? ఏకైక మనిషి కుమారు సింహంగా దిగి వచ్చాడు. ఎప్పుడు దిగి రావాలి? దాను పరిచర్య ముగిసాక రావాలి. దానేంటో మీరేంటో అసలు నాకు ఏం అర్థం కాదు. అర్థమవుతుందా మీకు నా మాటలు? దాను అంటే పక్షిరాజు, ప్రవక్త. అంటే మనము కూడా దాను వలె ప్రవక్తగా ఉండి అభిషేకం కలిగి ఉండి ఈ మొత్తం తెలుసుకున్నాం. మనము ఈ గుర్రాల గురించి తెలుసుకున్నాము, ఈ మతం గురించి తెలుసుకున్నాము, అన్నీ తెలుసుకున్నాం మనము. కానీ ఎక్కడితో ఆగిపోరా? అది షీలోహు రావాల్సి ఉంది. షీలోహు వస్తేనే రాజదండం ఆగిపోద్ది. షీలోహు వస్తేనే పక్షిరాజు పరిచర్య ఆగిపోద్ది. అందుకే ప్రియులారా, ఈ తెర లోపలికి వెళ్ళిన తర్వాత ఇంక జీవులు అనేవాళ్ళు లేరు. ఇంకా రాకడ సింహం రాకుండా ఈ పరిచర్య ఎంతసేపు ఎగరలేదు. ఇది వినాలా మాట? సర్పంగా ఉండినా కొట్టలేరు అక్కడ, ఎగిరినా కొట్టలేరు అక్కడ. ఇంకో వ్యక్తి రావాల్సి ఉంది అక్కడ. ఏమనండి ఏమాన్? తూర్పుని ఏ దేవుడైతే ఉన్నాడో అదే దేవుడు ఇప్పుడు మరలా పడమటికి వచ్చి ఇప్పుడు మరలా ఆయన సింహంగా దిగివచ్చాడు. ఆయన ఇప్పుడు ఏదేకమైందంటే ఒక పక్క ఈగలుంది, ఒక పక్క లైన్ ఉంది. అమ్ముతారా? ఒక పక్క ఈగలుంది, ఒక పక్క లైన్ ఉంది. 7th ఏంజెల్ ఏమో ఈగలు, 10:7 ఏమో ఈగలు, 10:1 ఏమో లైను. షీలోహు వచ్చిన తర్వాత ఈ రాజదండం తొలగిపోవాలి. ఇంకా ఎప్పుడైతే నేను ప్రత్యక్షమయ్యాడో ఇప్పుడు ప్రవక్తలో ఒక పక్క కొంతమందికి రెక్కాడిస్తూ బోధ చేస్తూ ఉన్నాడు. ఆమేన్. దానుగా ఉండి రెక్కాడిస్తూ బబులోను తప్పు, స్త్రీ సంతానం, మరి స్త్రీ సంతానం ఒకటి ఉన్నది. సర్పములారా, హల్లెలూయా, మీరు మేకప్ వేసుకోకూడదు, మీరు స్త్రీలు బోధించకూడదు, అబద్ధ బోధకులారా అని చెప్పి ఆయన రెక్కాడిస్తూ బోధ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరైతే అక్కడ పక్షిరాజులు ఉన్నాయో వాళ్ళకి రెక్కాడిస్తూ బోధ చేస్తున్నాడు. ఇటు పక్క సింహంగా వచ్చిన వారికి ఏమో ఈ సింహం కళ్ళతో గమనిస్తూ గర్జిస్తూ ఉన్నాడు ఆయన. ఇప్పుడు గర్జించువాడు లోపలే ఉన్నాడు, గర్జించు సింహం లోపలే ఉంది, ఎగురుచున్న పక్షిరాజు కూడా లోపలే ఉంది. అందుకే 7వ దూతలో జరిగిన 2 పరిచయం ఇప్పుడు వధువుకి వెళ్తా ఉన్నాయి. కొద్ది క్లారిటీ అవుతుందా మీకు? క్లారిటీ అవుతుంది కదా మీకు? ఈ ప్రవచనాలు ఇప్పుడు జరుగుతున్నవి. ఆది కాండం విత్తన గ్రంథం, ఇది ఫలముల గ్రంథం. విత్తనాలుగా ఆనాడు చెప్పాడు ఆయన, కానీ ఆ విత్తనం ఫలభరితంగా మారి ఇప్పుడు ప్రజల్లో కనపడతా ఉంది. ఏమనండి ఏమాన్? దేవుని కుమారుడు పరిచర్య సాగుతూనే ఉంది, ఎగురుతూనే ఉన్నాడు. వెంటనే ఇంకో పరిచర్య డౌన్ అయిపోయింది భూమి మీదకి. హల్లెలూయా. వెంటనే సింహం మీదకి ఎక్కాడు ఆయన. సింహము పక్షిరాజు 2, ఇటు భూలోక రాజేమో సింహము,
పరలోక రాజ్యమో ఈగలు. అవునా కాదా? భూలోక రాజు ఎవరు? దానికన్నా డీటెయిల్ ఇంకా లేదు. ప్రవక్త ఒక స్టోరీ కూడా చెప్పాడు. ప్రకటన 10:1 గురించి మాట్లాడుతూ అంటాడు ఆయన, బిల్లీ పాలు ప్రవక్త అరణ్యములకు వెళ్ళినప్పుడు ఒకటే సౌండ్లు వస్తూ ఉన్నాయంట. ఎలుకబంటి హొయ్య సౌండ్ చేస్తుందంట, ఒక పక్క డీరు సౌండ్ చేస్తుందంట, అలాగే పులులు సౌండ్ చేస్తూ ఉన్నాయంట, ఆఖరికి సీతాకొక చిలుకలు కూడా సౌండ్ చేస్తున్నాయంట, ఈగలు కూడా సౌండ్ చేస్తున్నాయంట. అన్నీ ఇంత గోలగోలగా ఉందంట. అప్పుడు ప్రవక్తని బిల్లిపాలు అడుగుతాడు, ఏంది డాడీ ఎంత నాయిస్గా ఉంది ఇక్కడ, ఏంది ఎంత సౌండ్ ఉందండి ఇక్కడ, ఏం జరుగుతుంది ఇక్కడ అంటాడు. నానా ఫారెస్ట్ అలాగే ఉండిద్ది, అనేక సింహాలు ఉన్నాయి, అనేక మంది జీవుల నివాసం ఉంటాయి ఇక్కడ, సౌండ్ తప్పదు మనకు అన్నారంట. అట్లా మాట్లాడుకుంటూ ఉండగానే ఒక మెల్లని ఈగ వచ్చిందంట. పిల్లారా, ఈగ ప్రత్యక్షమై కీయని సౌండ్ చేసిందంట. ప్రవక్త చెవులు మూసుకోడంట. ఏం డాడీ ఈ ఈగ ఎంత సౌండ్ చేస్తుందంటే, ఇంక ఇట్లా కాదులేరా, మనం కొద్దిగా దాక్కోవడం మంచిది అనుకొని కొద్ది ముందుకు వెళ్తారంట. అట్లా అడుగులు వేస్తూ ఉంటే అకస్మాత్తుగా 1/2 అవర్ సైలెన్స్ అయిందంట. ఏమైంది? అకస్మాత్తుగా అప్పుడు దాకా హషరింగ్, అప్పుడు దాకా ఒకటే గోల, ఎలిఫెంటు, మరి పులులని, కుక్కలని, నక్కలని, పందులని అన్ని గోలు చేస్తా ఉన్నాయి అడవిలో. ఒకటే గోల, ప్రపంచం మొత్తం గోలే. ఈ గొంతులో ఒక పిల్లి, ఈ గొంతులో ఒక కుక్క, ఆ గొంతులో ఒక నక్క. ప్రైజ్ బీ టు గాడ్. గోల కొంది పిల్లలు. ఆదివారం పూట వచ్చేసరికి గోల కొంది. ఎడు చూసిన గోలే. ప్రైజ్ బీ టు గాడ్. ఏంది డాడీ ఈ గోల, ఎడు చూసినా పెట్టేశారు, గోలగా అయిపోతుందని అంటే, తప్పదు నాన్న, తప్పదు, ఈ అడువంతా ఇంకంతే, అసలు ఆయన వచ్చేదాకా ఇవన్నీ తప్పదు, ఈ గోల తప్పదు అన్నాడంట. హల్లెలూయా. ఇలా మాట్లాడుతూ ఉండగానే అకస్మాత్తుగా నిశ్శబ్దం అయిపోయినాయి అంట. అన్ని చెట్లు గాలాపేసినాయి అంట. చెట్లు కొట్టుకోవట్లేదంట. ఈగ సౌండ్ ఆగిపోయిందంట. సింహం మరి పుల్లు సౌండ్ ఆగిపోయినాయి అంట. అన్ని సౌండ్లు ఆగిపోయినాయి, నిశ్శబ్దం అయిపోయినాయి అంట. ఆ టైంలో ఏం జరుగుతుంది డాడీ అంటే, నాకేం తెలుసురా, నేను కూడా కొరతే, నాకు కూడా పెద్దగా తెలియదు, ఏం జరుగుతుందని చూద్దామాగలడంట. అట్లా కొద్ది నిమిషాలు ఆగిన తర్వాత కాసేపు అలా ఎదురు చూసినప్పుడు గాండ్రించుకుంటూ ఒక సింహం అలా వాళ్ళ ముందు అలా ప్రత్యక్షమైందంట. హల్లెలూయా. గాండ్రిస్తూ అలా ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ప్రవక్త అన్నాడు, బిల్లి చూసావా అన్నాడు. ఏంది డాడీ అంటే, షీలోకి వచ్చింది. ఏం డాడీ ఏమొచ్చింది? అదిగో సింహం వెళ్తా ఉంది. అప్పుడు దాకా ఉన్న దేవుని కుమారుడు పరిచర్యలో ఉన్న 4 జీవుల యొక్క రెక్కలు, ఎద్దు, ఆక్సు అన్నీ ఆగిపోయినారు. ఇక ఏ సౌండ్ లేదు. ఇంకా పరలోకంలో నిశ్శబ్దమే, భూమి మీద జీవుల పరిచర్య నిశ్శబ్దమే. ఒక న్యూ మినిస్ట్రీ బిగిన్ అయింది ఇప్పుడు. ఎప్పుడైతే యూదా భూమి మీదకి వచ్చాడో, షీలోహు భూమి మీదకి వచ్చాడు, ఇప్పుడు పనేంటి యూదాది? చదవండి. యూదా ఏమి చేయాలి? యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహం. నేను తగ్గవలసినది, ఆయన హెచ్చవలసి ఉంది. ఎవరు వచ్చినా, ఎంత పెద్ద ప్రవక్త వచ్చినా తగ్గాల్సిందే. శత్రువుల మెడ మీద యూదా గోత్ర సింహం హస్తం ఉండాల్సిందే. వాడు అప్పుడు దాకా ఎంత భీకరుడైనా, ఎంత గాంభీర్యుడైనా సింహం వచ్చాక తగ్గాల్సిందే. వాడు తొండ వేసుకొని పెద్దవాడిగా అరిసినా, భీకరంగా పెద్దవాడిగా ఉన్నా కానీ మౌనం అవ్వాల్సిందే. వచ్చింది అక్కడ రాజు సింహం. అక్కడ ప్రవక్త క్లారిటీగా నడిపిడారా, దిస్ ఈజ్ ద రెవల్యూషన్ 10:1 అన్నాడు. ఆ సన్నివేశాన్ని పోలుస్తూ అంటాడు, ఇది ప్రత్యక్షత గ్రంథం యొక్క, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం యొక్క నెరవేర్పు అన్నాడు. దాన్ని గమనించండి. ఆయన ఛాయలతో ముడివేస్తూ ఉంటాడు. ప్రవక్త అంటాడు, నాకు పెద్ద జ్ఞానం లేదు, నాకు పెద్ద చదువు లేదు, కానీ నాకు టైపాలజీ తెలుసు అన్నాడు. అదే ఇతరులకు నచ్చదు అన్నాడు. చాలామంది నన్ను ఇష్టపడరు, ఎందుకంటే నేను ఎక్కువ బైబిల్లోకి వెళ్ళి టైపులు తెస్తూ ఉంటాను, కానీ దేవుడు నాకు ఇచ్చిన వరం అదే అన్నాడు. ప్రవక్త డైరెక్ట్ ప్రీచింగ్ చెప్పడు, ఛాయల్లోకి వెళ్తాడు. ఆ ఛాయల్లో ఒక మాదిరిని ఎన్నుకుంటాడు. ఇలాగ ఉండబోతుంది అంటాడు, ఇలాగ తను రాకుండా ఉండబోతుంది అంటాడు ఆయన. హల్లెలూయా. చదవండి బ్రదర్.
యూదా కొదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. వచ్చాడా? పట్టిన దాన్ని తిని. ప్రవక్త అంటాడు, అరణ్యంలోకి సింహం వచ్చినప్పుడు మౌనంగా అయిపోయారు, అన్ని మౌనంగా అయిపోయినాయి. కానీ సింహం ఊరికే రాదన్నాడు. సింహం ఎప్పుడు పడితే అప్పుడు గర్జించు సింహంగా ఉండదు. అది బొబ్బిలి పెట్టాలంటే అక్కడ ఎర ఉండాలన్నాడు. అర్థమైందా? ఆహారం లేకుండా కొదమ సింహం బొబ్బిలి పెట్టదు. ఆమె అందుకే సింహం వచ్చేటప్పుడు అడవిలోకి ఎలా వచ్చిందంటే ఆల్రెడీ వేటాడి శత్రువు మెడ మీద తన చేయి పెట్టి వాడి మెడను లాక్కొనే వాడి కండను పట్టుకొని వచ్చి నోటికాడ పెట్టుకొని గాండ్రిస్తా వస్తా ఉందంట అరణ్యంలోకి. వామ్మో, చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. ఇంకా ఇప్పటి నుంచి ఇంక పరిచర్య గొర్రెపిల్ల కాదనుకుంటా. ముద్రలు ఇప్పడానికేమో ముద్రలు బాగా సౌమ్యంగా ఇప్పాడు. మనకేమి సంబంధం లేదు ప్రభువా, నేను నీ చిత్తాన్ని చేయవాని ప్రభువా అన్నాడు. అక్కడ దాకా చూశారు. ఆయన కొడితే కొట్టించుకోవడమే చూశారు, తిడితే తిట్టించుకోవడమే చూశారు. హల్లెలూయా. కానీ వెంటనే స్టెప్ మార్చాడు ఆయన, రథాన్ని కొద్దిగా మార్చాడు ఆయన. ఇప్పుడు దాకా చూసిన యేసు వేరు, ఇప్పుడు యేసు వేరు అన్నాడు. ఇప్పుడు దాకా ఉన్న జీవి వేరు, ఇప్పుడు జీవి వేరు. ఇప్పుడు దాకా ఉన్న అభిషేకం వేరు, ఇప్పుడు అభిషేకం వేరు. వెంటనే ముద్రలు తెరిచిన తర్వాత ప్రియులారా, ముద్రలు తెరిచింది ల్యాంప్ గొర్రెపిల్ల అయితే తెచ్చింది మాత్రం గొర్రెపిల్ల కాదు. దీన్ని కరెక్ట్గానే అర్థం చేసుకుంటే రాకడేంటో అర్థమైంది. గొర్రెపిల్లగాని తెచ్చినట్లయితే అది ఇంకా రాకడై ఉండదు. ప్రవక్త క్లారిటీగా అన్నాడు, మొదటి రాకడ కన్యక గర్భంలోంచి వచ్చుట, రెండవ రాకడ సింహంగా వచ్చుట అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు తెచ్చింది గొర్రెపిల్ల సింహమా? హల్లెలూయా. మరి సింహంగా వచ్చాడంటే ఇంకా రెండో రాకడ జరగకుండా ఉందా? క్లారిటీగా లేఖనం సెలవిస్తుంది కదా. ఆయన విప్పటానికి గొర్రెపిల్లగా విప్పాడు, తేటనేమో ఆయన సింహంగా తెచ్చాడు. చదవండి బ్రదరు. సింహము వలెను గర్జించు ఆడ సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. పైన చదవండి ఒకసారి. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదా కొదమ సింహము నా కుమారుడా నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. దీన్ని పట్టాడు, తిని వచ్చాడు ఆయన. అందుకే యోహాన్ చూసి అంటాడు, దీన్ని తినమని చెబుతాడు ఆయన. కేవలం చూసి రాయమాకు, ఈట్ అంటాడు. ఈట్ అండ్ ప్రాఫెసీ అంటాడు. నువ్వు నీ తిని తర్వాత మరలా ప్రవచించని చెప్పాడు ఆయన. అర్థమైంది నా మాట? చూసి రాయిలా దర్శనం. యోహాను కేవలము ప్రత్యక్ష రాసుకుంటూ పోలా, ఇస్తా ఉంటే. ఈట్ దట్ ఫుడ్. అతను ఒక పంటను తిన్నాడు. ఆ సింహం తెచ్చిన, మనిషి కుమారుడు తెచ్చిన, సింహం తెచ్చిన ఆహారాన్ని తిన్నాడు. ఆ అరణ్యములో పట్టిన పంటను తిన్నాడు ఆయన, ఆ ఎరను తిన్నాడు ఆయన. తిన్నాకంటున్నాడు ఇప్పుడు, ఆడసింహం బొబ్బిలి పెట్టు. ఉందా లేఖనం అక్కడ? చదవండి ఒకసారి ఆ లేఖనము. గర్జించు ఆడసింహం. ఏంది యూదా ఆడసింహం కూడా అయిద్దా? హల్లెలూయా. ఎర్ర తెచ్చాక ఇప్పుడు వెళ్ళింది ఆడసింహంలోనికి. ఇప్పుడు ఎవరు మనము? ఆడసింహాలు మనము. ఆయన సింహం అయితే మన సింహమే ప్రియులారా. హల్లెలూయా. ఎర్రబట్టాక మనం గర్జిస్తూ ఉన్నాం మనము. అందుకే బైబిల్ సెలవిస్తున్నది, యు మస్ట్ ప్రాఫెసీ వన్స్ అగైన్. మరొక్కసారి మీరు ప్రవచనం పలకండి, మరొకసారి మీరు ప్రవచించమని చెప్తున్నాడు ఆయన. ఎందుకు? ఆనాడు యూదా ప్రవచించాడు, ఇప్పుడు మనం ప్రవచిస్తూ ఉన్నాం. మనము ప్రవచింపనగత్యము. ఎర్ర పట్టక ఎర్ర ఊరికే ఉండదు. స్పీక్ 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 అనేది ఎర్ర. తిన్నాక ఆటోమేటిక్గా నీ లోపల కలిగే ఉద్దేశం ఏంటంటే పలుకు. డోంట్ క్రై, స్పీక్. డోంట్ క్రై, స్పీక్.
నీ మాట పలుకు చాలు, అది శాస్త్రమై ఉంటుంది. సింహం వలన గర్జించు ఆడ సింహం వలన అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతడు లేపువాడెవడు? ఎవడు? షీలోహు వచ్చి వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. మీరు గమనించొచ్చు, ప్రవక్త ఒక వర్తమానం చెప్పాడు. ఆ వర్తమానం ఏంటంటే ఉత్తర దిక్కునకు తిరుగుట అన్నాడు. ఎంతమంది జ్ఞాపకం ఉంది వర్తమానము? టర్నింగ్ టు ద నార్త్ వర్డ్ అన్నాడు. ఎప్పుడు ఈస్ట్ వర్డ్ అనలా, సౌత్ వర్డ్ అనలా, వెస్ట్ వర్డ్ అనలా, టర్నింగ్ టు ద నార్త్ వర్డ్ అన్నాడు. ఎందుకు ఉత్తరం వైపుకు తిప్పుతున్నాడంటే అప్పుడు దాకా అరణ్య యాత్రలో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. తిరిగిన తర్వాత దేవుడు అంటాడు, తిరిగింది చాలే కానీ టర్న్ టు ద నార్త్ అన్నాడు. ఉత్తర వైపునకు తిరిగి, అంటే ఉత్తరం వైపుకి వెళ్ళిన తర్వాతే యూదా ఉన్నాడు అవతల పక్క. అంతెందుకు ప్రియులారా, సభా పర్వతం ఎక్కడుంది? సాతాను కూర్చుంది. ఉత్తర దిక్కున సభా పర్వతం మీద వాడు ఆసీనుడిగా ఉన్నాడు. ఏ దిక్కది? గట్టిగా చెప్పాలి, ఉత్తర దిక్కది. ఆమె ఇంతకు ఉత్తర దిక్కుల్లో ఎక్కడ పెట్టాడు? ప్రవక్తను పెట్టాడు. ఆమె ఎక్కడైతే వాడు ఏ దిక్కును ఎంచుకొని వాడు హెచ్చించుకున్నాడో అదే దిక్కులో దేవుడు తన ప్రవక్తను పెట్టాడు. అందుకే టర్న్ టు ద నార్త్ వర్డ్, తిరిగింది చాలు, ఉత్తర వైపు తిరగమని చెప్పాడు. ఇప్పుడు ఉత్తర వైపునకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రామిస్డ్ ల్యాండే. ఆమె నెక్స్ట్ ఉన్న భూమి ఏంటి? షీలోహు భూమి. నెక్స్ట్ ఉన్న భూమి ఏంటి? యూదా భూమి. ప్రియులారా, ఇంకా హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పుడు మరి పౌల్లో నుంచి మనం వాగ్దానం పొందాల. నాట్ ఐరేనియస్, మార్టిన్ కొలంబా కాదు, ఏమైనా వెస్లీ కాదు, కానీ ప్రవక్తలో నుంచి మనం ఇప్పుడు వాగ్దానం పొందాం. ఫ్రమ్ నార్త్ వర్డ్ టు కనాన్, ఉత్తర దిక్కులోకి వచ్చి ఉత్తర దిక్కులో మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము? ప్రామిస్ ల్యాండ్కి వెళ్తా ఉన్నాం మనము. హల్లెలూయా. ఉత్తర దిక్కు అంటే ప్రవక్త పక్షిరాజు దాంట్లో నుంచి వెళ్ళిన తర్వాత ఇప్పుడు లోపల తెరబంది. నా మాట పట్టుకున్నారా మీరందరూ కూడా? 7 దీపస్తంభాలు దాటుట అంటే పక్షిరాజు పరిచర్యను దాటి తెర లోపలికి వెళ్ళుట. ఇప్పుడు లోపల మందసం ఏదైతే ఉందో ఇప్పుడు తెర చింపుకొని ఆ యూదానే బయటకు వచ్చాడు. ఆ మందసమే షీలో. ఇప్పుడు కొద్ది ముందుకెళ్దామా? ఇప్పుడు షీలో మన మధ్యలో ఉంది. షీలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు గ్లోరీ బీ టు గాడ్. అదొక లేఖన భాగం తీయండి. గొంతు రావడం లేదు పిల్లారా, ట్రై టు అండర్స్టాండ్, అర్థం చేసుకోండి. మీరు యాక్టివ్గా ఉంటే నా గొంతు కూడా నేను పట్టించుకోను. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా అందరూ కూడా? కొద్దిగా మనం గమనిద్దాము. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయము. చాలా లేఖనాలు ఉన్నాయి ప్రియులారా. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదవండి. 18:10. వారి కొరకు యెహోషువ 9 కూడా చదవండి, లేకపోతే అది 8, 9, 10 చదవండి. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్ళబో వారితో, మీరు ఆ దేశంలో బడి నడుచుచు దాని వివరమును రాసి నా యొద్దకు తిరిగి రండి. అప్పుడు నేను షీలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయి. ఎక్కడ స్వాస్థ్యం పంచబడుతుంది? షీలోహులో. నా మాట పట్టుకున్నారా? మీరు ముందు సంచారం చేసి రండి, వాడి స్వాస్థ్యాన్ని నేను పంచుతా. పంచేది ఎక్కడ? షీలోహులో పంచుతా. స్వాస్థ్యం ఉంది షీలోహు దగ్గరే. ఆమేన్. ఏ ప్రదేశంలో స్వాస్థ్యం లేదు పిల్లారా. చీట్లు వేసి స్వాస్థ్యాలు పంచేది షీలోహు దగ్గర. జాషువా గమనించండి. ఇప్పుడు ఆ మనుషులు వెళ్ళి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా
గ్రామముల చొప్పున ఎట్లా ఎన్ని వంతులుగా? 7 వంతులు. ప్రైజ్ బీ టు గాడ్. 7 వంతులుగా, 7 సమూహముగా, గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకములో రాసి షీలోహులోని పాలెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చిరి. ఎక్కడున్నాడు ఎంతకి ఈ యొక్క యెహోషువ? షీలోహులో ఉన్నాడేనా? అందరూ నానా ప్రదేశాలు ఎత్తుక్కున్నారు, మంచి మంచి భూములు, కానీ జాషువ ఎన్నుకున్న భూమి షీలోహు. ఏమేన్ అతని ప్రవచనం తెలుసు. ఈ షీలోహు సాధారణమైనది కాదు, ఇది మందసం ఉన్న స్థలం, ఇది ముద్రలు తెరవబడే స్థలం, ఇది. హల్లెలూయా. 7 వంతులుగా వాళ్ళు ఇలా చీలిపోయి అనేక ప్రాంతాలు, గ్రామాలకు వెళ్ళి వాళ్ళు వంతులు రాసుకుని వచ్చిన తర్వాత షీలోహు ప్రాంతంలో ఇప్పుడు జాషువ ముద్రలు తెరుస్తూ ఉన్నాడు ఇక్కడ. వారి కొరకు యెహోషువ షీలోహులో యెహోవా సన్నిధిన వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను, అన్యులకు స్వాస్థ్యాన్ని పంచిపెట్టెను. షీలోహులో యెహోవా సన్నిధిన ఇప్పుడు మన దేవుడు దిగి వచ్చి మన వధువుకు, తన వధువు కానీ ఇప్పుడు స్వాస్థ్యాలు పంచిపెట్టాడు. ఇప్పుడు హల్లెలూయా. షీలోహు రాకముందు దాకా స్వాస్థ్యాలు లేవు ప్రియులారా. షీలోహులోనే స్వాస్థ్యాలు ఉన్నాయి, షీలోహులోనే వంతులు ఉన్నాయి ప్రియులారా. గ్లోరీ బి టు గాడ్. బెన్యామీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును 18 చదవండి బ్రదరు. అది ఉత్తర దిక్కున మైదానముకు ఎదురుగా వ్యాపించి అరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బెత్ హోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రం యొక్క ఉత్తర ఖాతము వరకు వ్యాపించును. అది దక్షిణ దిక్కునకు దానికి సరిహద్దు. గమనించారా? ఇవన్నీ కూడా పిల్లారా, ఇవన్నీ కూడా వారి స్వాస్థ్యాలు. 18:1 చదవండి ఒకసారి. ఇది రాసుకొని మీకు. యెహోషువ 18, ఆదికాండం 18 స్వాస్థ్యం తీసుకొని రాబడింది. ఆదికాండం 18 దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. జాషువ 18 మరలా దేవుడు స్వాస్థ్యాలు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన షీలోహు, మనిషి కుమారుడే షీలోహు. ఏమేనండి? ఏమేన్. ఇశ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత, గమనించండి, ఇజ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తర్వాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి. ఎందుకు రావాలి అక్కడికే? వారందరూ షీలోకి కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. హల్లెలూయా. తర్వాత బ్రదరు, ఇశ్రాయేలీయులలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. ఏమేనండి? ఏమేన్. ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. భూమిని స్వాధీనపరుచుకున్న తర్వాత వాళ్ళు రావాల్సిన స్థలం షీలోహే. అంటే దాను దాటిన తర్వాత, పక్షిరాజు పరిచర్య దాటిన తర్వాత వెళ్ళవలసిన స్థలం ఏంటంటే షీలోహు స్థలమే. అక్కడే చీట్లు పంచుతూ ఉన్నాడు, అక్కడే స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. రాసుకోండి, అద్భుతంగా ఉంటుంది, ధ్యానించండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది ప్రియులారా. దేవుడు ఒక మాట పెట్టాడంటే దానికి చాలా అర్థం ఉంది. ప్రవక్త అందుకే అంటాడు, ఈ బైబిల్ మొత్తం కూడా 7 ముద్రలతో చుట్టబడి ఉంది. లోపటను వెలుపటను. ఈ లోపల ఉంది 7 ముద్రలు, లోపల ఉంది అది. దీన్ని చదువుతున్నప్పుడు లోపలది మనకు అర్థమైద్ది, లోపలదే దీని అర్థాన్ని తెచ్చిద్ది. లోపల 7 ముద్రలే, 7 seals అన్లాక్స్ ద హోల్ బైబుల్. బైబుల్ యొక్క పూర్తి యొక్క అనువాదాన్ని ఇచ్చేది 7 ముద్రల గ్రంథం ప్రియులారా. ఏమేనండి? ఏమేన్. తర్వాత ఇంకో లేఖనంలోకి వెళ్దాం మనము. మీకు అర్థమవుతుంది కదా, చాలా ప్రాముఖ్యమైన స్థలం ఇది. మనం చూసుకుంటూ వెళ్దాం కొన్ని లేఖనాలు. 19:51 బ్రదరు. జాషువా 19:51. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలీయుల గోత్రముల యొక్క పితరుల కుటుంబములోకి ముఖ్యులను షీలోహులో ఉన్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అర్థమైందా? చీట్ల వలన పంపకం చేసిన స్వాస్థ్యములు ఇవని పెద్దలు ఇప్పుడు స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నారు. ఏ ప్రాంతంలో చీట్లు వేశారంటే షీలోహు ప్రాంతంలో. ప్రైజ్ బీ టు గాడ్. షీలోహు ప్రాంతంలోనే చీట్లు వేయబడ్డాయి, అక్కడి నుంచే స్వాస్థ్యాలు పంచబడ్డాయి. ఓకేనా?
తర్వాత ముందుకు వెళ్దాం కొద్దిగా. అదే జాషువా గ్రంథంలోనే 20వ అధ్యాయం తీయండి పిల్లారా. మీరు కొన్ని లేఖనాలు గమనించవచ్చు. సమూయేలు ఉన్నది షీలోహులోనే. ఆమేన్. సమూయేలు ఉన్నది షీలోహులో. కొద్ది ముందుకెళ్దాం చూడండి, లేకపోతే నేను కొన్ని కట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. సమూయేలు 1:1 తీయండి. ఆల్రెడీ మనకు ఆ స్టోరీ తెలుసు కాబట్టి జస్ట్ మీకు సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1, 2, 3 చదవండి బ్రదర్. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి. సమూయేలు గ్రంథము, సమూయేలు 1వ గ్రంథము 1వ అధ్యాయము. ఎఫ్రాయిము మన్యమందు రామాతయిషేము పట్టణపు వాడు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన నూపును పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన హోరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలు. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయారు. ఇతడు షీలోహునందున్న సైన్యమునకు అధిపతి యెహోవాకు మొక్కుటకు బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అతడికి పోవుచుండెను. ఆ కాలమున ఏలి యొక్క 2 కుమారులకు హోప్ని ఫీనెహాసులను యెహోవాకు యాజకులుగా నుండిరి. ఓకేనా. ఇక్కడ మందిరం ఉన్నది. షీలోహులోనే మందసం ఉంది, షీలోహులో మందిరం ఉంది. హల్లెలూయా. ఇక్కడే ఏలి యాజకత్వాన్ని జరిగిస్తూ ఉండేవాడు. సమూయేలు తీసుకెళ్ళి పెట్టింది కూడా షీలోహులోనే. ఆమేన్. చిన్నప్పటి నుంచే సమూయేలుని పెంచింది కూడా షీలోహులోనే. ఆ మందిరంలోనే వదిలిపెట్టి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మగారు. ఒకసారి 3:21 తీయండి, మీకు అర్థమవుతుంది. 3:21 సమూయేలే. మరియు షీలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షీలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలులందరిలో వెల్లడి ఆయను. ఓకేనా. ఎక్కడ మాట్లాడుతూ వచ్చాడు ఆయన? షీలోహులోనే మరలా యెహోవా ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత మనం గమనించాము, మందసం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా మందసము పట్టబడి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మరలా దావీదు వచ్చి మందసం తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు ప్రియులారా. ఆమేన్. అయితే అసలు మందిరము ఉన్నది షీలోహులో. షీలోహు వచ్చే వరకు అంటే ఆయన యొక్క మందసం వచ్చే వరకు, ఆయన దేవాలయం వచ్చే వరకు, ఆయన రాజ్యం వచ్చే వరకు. ఆ రాజ్యము, మందిరము, దేవాలయము, మందసం అంటే ఎవరో కాదు కానీ ప్రభువు యేసుక్రీస్తే. ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు దాకా ఉన్న స్వాస్థ్యం పొందినా కానీ ఇంకను మరి స్వాస్థ్యాలు పంచబడాల. దేశంలోకి వచ్చాం కానీ స్వాస్థ్యాలు పంచబడాల. దాను అనే పక్షిరాజు అనాయింటింగ్ ద్వారా మన దేశంలోకి వచ్చాం కానీ స్వాస్థ్యాలు పంచబడాల. ప్రైజ్ బి టు గాడ్. స్వాస్థ్యాలు పంచాలంటే అక్కడ షీలోహు రావాల్సిందే. అందుకే జాషువా పర్టికులర్గా ఆ షీలోహు ప్రాంతంలోకి వెళ్ళి యెహోవా సన్నిధిన చీట్లు వేసి వారి స్వాస్థ్యాలు పంచుతూ ఉన్నాడు. మన ప్రవక్త కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి, ఆమేన్, షీలోహు అనే ప్రాంతానికి వెళ్ళి, ప్రైజ్ బి టు గాడ్, కింద ఉన్న ప్రజల కొరకు ఆయన స్వాస్థ్యాలు తేడానికి పైకి వెళ్ళాడు. ఆయన పైకి వెళ్ళి వంతులు చొప్పున చీటీలు తెచ్చాడు. ఆయన 7 వంతులుగా ఉన్నవారిని, ఆమేన్, ఇంకా స్వాస్థ్యం పొందని 7 గోత్రాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా స్వాస్థ్యాలు పొందని 7 గోత్రాలు ఉన్నాయి. వారి కొరకు ఆయన పైకి వెళ్ళి, ఆయన షీలోహులోకి వెళ్ళి ఆ రాజ్యంలో నుంచి ఆయన స్వాస్థ్యాలు తెచ్చాడు. ఆయన ఆమేన్. నేను చెబుతున్నాను, క్లారిటీగా వినండి. దాను గోత్రము పక్షిరాజు నుండి ఎవరైతే సింహం యొక్క అనాయింటింగ్లోకి వెళ్ళారో వారికి వారి స్వాస్థ్యం ఇచ్చేసింది. ఇప్పుడు
ఆమె ఇంకో మాట చెప్పాలంటే ఆ వాక్యదేహం ఇవ్వబడిన తర్వాత ఇప్పుడు దాని కొరకు మనం పోరాడుతూ ఉన్నాం. మనము స్వాస్థ్యం అప్పటిదాకా ఇవ్వబడాల, షీలోహు వచ్చేదాకా స్వాస్థ్యం రాదు. నా మాట పట్టుకోవాలి. యెహోవా సన్నిధిలో షీలోహులోనే జాషువా స్వాస్థ్యాలు పంచాడు. షీలోహు అనే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరే ప్రవక్త వెళ్ళి స్వాస్థ్యాలు తెచ్చాడు. ఈ స్వాస్థ్యాలు ప్రజలకు ఇవ్వబడినప్పుడు ఎవరికైతే స్వాస్థ్యము వచ్చిందో ఇప్పుడు దాని కొరకు ఇప్పుడు పోరాటం చేస్తా ఉన్నాం. మనము భూమిలోనే ఉన్నాం, గమనించాలి. మనం ఆల్రెడీ కనాను భూమిలోనే ఉన్నాము, కానీ స్వాస్థ్యం కొరకు పోరాటం చేస్తా ఉన్నాం. విన్నారా? మనకి ఓట్ బాడీ ఉంది, కానీ దాన్ని పొందటానికి ప్రయత్నం, అది మనలోకి రావటానికి ప్రయత్నం, అది మనల్ని మృంగటానికి మన ప్రయత్నం. ప్రియులారా, హల్లెలూయా. ఇది ఎక్కడ పరిచర్య? లోపల తెరలో ఉన్న షీలోహు పరిచర్య. అన్నమాట అర్థమైందా? గంగాలం దగ్గర కొద్ది ముక్కలు మనం చూసుకున్నాము. కొద్ది చెవు, కొద్ది కన్ను కనపడుతుంది. తాత్కాలికమైన శుద్ధీకరణ జరిగింది గంగాలం కాడ. కొద్దిగా లోపలికి వచ్చాం, దాను వెనైంటింగ్ కింద. ఎందుకంటే మనం వచ్చింది 7వ గోత్రంలో కాబట్టి, 7వ సంఘకాలంలో కాబట్టి ప్రవక్త పక్షిరాజు కింద మనము శుద్ధీకరించబడ్డాం. మన స్థానంలోకి వచ్చాం మనము. తర్వాత విషయం ఏంటంటే షీలోహులోకి వెళ్ళాలి మనము. ఎంతమంది షీలోహులోకి వెళ్ళారు? షీలోహు దగ్గర దేవుని సన్నిధి దగ్గర చీట్లు వేయబడ్డాయి, స్వాస్థ్యాలు పంచబడ్డాయి. నేను నమ్ముతున్నాను ఎన్నికల్లో ఉన్నవారికి షీలోహు అనుభవం ఉన్నది, వారి స్వాస్థ్యాలు పొందున్నారు. ఇప్పుడు నమ్ముతారా నా మాట? షీలోహు దగ్గర నా స్వాస్థ్యం నాకు వచ్చింది. ఇప్పుడు నా ప్రయత్నం ఏంటంటే నేను దాంట్లోకి వెళ్ళటానికే. అందుకే అపోస్తలుడు మరి జాషువా అంటాడు, వారి ఇనపరదాల బట్టి భయపడి మాకండి. వాడు పెద్దవాడుగా ఉండడానికి భయపడద్దు, వాడు గొప్పవాడని భయపడద్దు, కానీ మనకి వాగ్దానం ఉందంటాడు. వీ హ్యావ్ ఏ ప్రామిస్ అన్నాడు. వాగ్దానం ఉంది, ఇది నిలబడలేదని చెప్పాడు. అబ్రహాము వాగ్దానము ఆనాడు జాషువాని గెలిపించింది. ఇప్పుడు మన ఏ వాగ్దానము? బ్రన్హాము వాగ్దానం. ఆమేన్. మనల్ని గెలిపించేది ఏ వాగ్దానము? ప్రవక్తకి ఇవ్వబడిన వాగ్దానాలు మనల్ని గెలిపిస్తా ఉన్నాయి. లేదు, నిత్యంగా నా స్వాస్థ్యం నేను పొందుకుంటాను నేను ఇంకా. హల్లెలూయా. షీలోహు వచ్చింది, ప్రవక్త ఒక మాట చెప్పాడు, మనం ఆ వర్తమానంలో కూడా పెట్టాం, పర్ఫెక్ట్ ఫెయిత్లో. ఆయన వచ్చింది భయపెట్టడం కోసం కాదు, భీతిని ఇవ్వటానికి కాదు వచ్చింది. ఆయన దేవుడు వచ్చింది తన సామర్థ్యాన్ని ఇవ్వటానికి. ప్రవక్త అంటాడు, ప్రవక్త మాట్లాడుతూ దేవుడు కలిగి ఉన్న సర్వాధికారం ఇప్పుడు మీదే అన్నాడు. సర్వ అధికారము, నాకు ఇవ్వబడిన సర్వాధికారం మొత్తం కూడా ఇప్పుడు మీకు ఇస్తున్నానని చెప్పాడు ఆయన. ఆమేన్. అదే మన స్వాస్థ్యం. పరిపూర్ణంగా మన స్వాస్థ్యం మనం పొందడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. పిల్లారా, నా మాటలు మీకు అర్థమైనయా? ఇప్పుడు దాను గోత్రం అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు సింహాభిషేకంలోకి వెళ్ళాం. సింహాభిషేకం అంటే ఏదో కాదు కానీ షీలోహే. ఆమేన్. షీలోకి వచ్చాడు, మన స్వాస్థ్యాలు పంచాడు. ఇప్పుడు మనము షీలోగా మారుతున్నాం, మనం ఇప్పుడు మందసాలుగా మారుతున్నాం, మనం ఇప్పుడు దేవాలయంగా మారుతున్నాం. థ్యాంక్స్ బీ టు గాడ్. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.